చట్టాలను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ కొత్తగా 4 లేబర్ కోడ్లను తెచ్చి కాబట్టి వారి ప్రసంగంలో ప్రైవేటీకరణ కొంతమంది జాతీయ సంపద ఎట్లా పోతున్నది అనేటువంటి అట్లాగే ఈ 4 లేబర్ కోడ్లుగా మారినటువంటి చట్టాల వల్ల జరగబోయేటువంటి నష్టాలు వాటి పరిణామాల గురించి మార్పు షరీత్ గారు ప్రసంగిస్తారు. వారు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో సీనియర్ ఉద్యోగి. అట్లాగే ఈ సెషన్కి శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహిస్తారు. వారు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీనియర్ ఉద్యోగి, వారు హెచ్పిసిఎల్లో సీనియర్ ఉద్యోగి, కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. శరత్ గారిని, శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసరావు గారిని సెషన్ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. హలో హలో అందరికీ నమస్కారం. వినిపిస్తుంది కదండి? నేను హెచ్పిసిఎల్ ఉద్యోగం కాదు. మొన్న 2019 వరకు హెచ్పిసిఎల్లో పనిచేశాను. నాది శరత్ ఆల్మోస్ట్ ఒకటే ప్రయాణం. ఇద్దరం పబ్లిక్ సెక్టర్లోనే పనిచేసాం. అతను పనిచేస్తున్నాడు, నేను ఇంకా పనిచేయడం లేదు. ఆయన స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు, నేను హెచ్పిసిఎల్లో. మమ్మల్ని అందరూ తాగుతున్నట్టే, రంగాన్ని తాగుతున్నట్టే, వైద్య రంగాన్ని తాగుతున్నట్టే, సకల రంగాలని తాగుతున్నట్టే ప్రైవేటైజేషన్ కూడా మా ఇండస్ట్రీస్ని తాకింది. అంతవరకు మేము కూడా హ్యాపీగా మా పూర్వీకులు అంటే కార్మికోద్యమాలు సాధించిన హక్కులతోటి పబ్లిక్ సెక్టర్లో చల్లగానే బతికాం. ఉత్పత్తికి సంబంధించి విపరీతమైన ఒత్తిడి ఉండేది కాదు, లేదా హక్కులకు సంబంధించి ఏదైనా చిన్నవి జరుగుతూ ఉండేవి. కానీ ఎమికబుల్గా మేనేజ్మెంట్లకి మాకు సెటిల్ చేసుకునే అవకాశాలు చాలా ఉండుండేవి. ఎంత అంటే అసంఘటిత రంగంలో ఉన్నంత దోపిడీ లాంటి ఉండేవి కాదు. కానీ రాను కాలం వచ్చింది. హరికృష్ణ గారు 90s ఇది వేగం బాగా పుంజుకుని ఈ ప్రైవేటైజేషన్ అనేది మా పబ్లిక్ సెక్టర్ని తాకడం, 25 షేర్లు అమ్మేస్తాం, తర్వాత 50% షేర్లు అమ్మేస్తాం. ఇంకా బాగా ముందు మన పరిశ్రమలో సిక్కే ప్రైవేట్ పరం నుంచి మనకి ఇప్పుడు దగ్గర లాభాలు ఉన్న పరిశ్రమలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అమ్ముతాం, అది ప్రభుత్వ బాధ్యత కాదు అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ సెషన్ నన్ను ప్రిసైడ్ చేయమన్నారు. ఆ అనుబంధం ఇద్దరిది, పబ్లిక్ సెక్టర్ అనుబంధం. పాలిటెక్నిక్ కాలేజీలో కూడా నేను ఇద్దరం, నా సీనియర్ బాగా 3-4 years సీనియర్. ఆయన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండేవాడు, నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండేవాడిని. కానీ ఎప్పుడు తగాదాలు లేవులేండి. తర్వాత పబ్లిక్ సెక్టర్, నా కంపెనీ ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనుకున్న తరుణంలో ఆల్మోస్ట్ అంటే నేను ప్రత్యక్షంగా చూసింది రిలయన్స్ టీమ్ అంటే పబ్లిక్ సెక్టార్ నుంచి హయ్యర్ ఆఫీసులను కొనుక్కెళ్ళిన టీమే. మళ్ళీ టీం అంటే వారి సొంత జాతి ఏమీ కాదు. రిలయన్స్ టీము ఆయా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్లో కొంతమంది ఆఫీసర్లని రిజైన్ చేయించో లేకపోతే వాళ్ళకి హయ్యర్ పేస్ ఆఫర్ చేసో వాళ్ళని తీసుకెళ్ళి అదే టీము మళ్ళీ మా హెచ్పిసిఎల్ని విజిట్ చేసి దాన్ని అసెస్మెంట్ చేయడానికి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా ఆన్ ద వెడ్జ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట. ఇంక సంతకం అయితే అయిపోయినట్టే. అలాంటి టైంలో పార్లమెంటరీ యాక్ట్ ద్వారా కొన్ని పరిశ్రమల్ని కొన్ని ఉదాహరణకి హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటివి పార్లమెంటరీ యాక్ట్ ద్వారా నేషనలైజ్ అయిన సంస్థలు వీటిని. ఆ సంస్థల్ని అమ్మేయడం పార్లమెంట్ ఆమోదంతో జరగాలి అని ఒక ఆయన కొంచెం తెలివైన ఆయన కోర్టుకి ఎక్కితే అది కోర్టు ఆ రోజు ఆ తీర్పిస్తే ఈరోజు వస్తుందని నమ్మకం అయితే లేదు. ఆ రోజు ఇస్తే అలా ఆగింది. అలా ఆగి మళ్ళీ ఇప్పుడు 10-15 ఏళ్ళు కొనసాగింది.
ఆనాటికి స్టీల్ ప్లాంట్ చాలా ఉధృతంగా ఆనాటికి స్టీల్ ప్లాంట్ చాలా దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది కొన్ని అవి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ. అట్లీస్ట్ ఆ టాక్ అలా ఉండేది బయటికి, స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారు అనేది. కానీ ఆ స్టీల్ ప్లాంట్ తర్వాత చాలా పుంజుకుని అది అమ్మకం కాకుండా పర్టికులర్గా వాళ్ళు అక్కడ ఉన్న కార్మికులు లేకపోతే ఆఫీసర్లు సిబ్బంది అంతా కలిపి దాన్ని నిలబెట్టుకోవటం వల్ల రకరకాలుగా ప్రెషర్ తీసుకొచ్చి లేకపోతే ఏదైనా ఐక్యంగా ఉండి ఆ చేయడం వల్ల అది ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అది కూడా ప్రమాదంలో పడిపోయింది. సో ఆ వివరాలన్నీ కూడా మన శరత్ గారు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహాయంతో ఆయన స్పీచ్ తోటి మీకు వివరిస్తారు. స్టీల్ ప్లాంట్ ఎలా ప్రైవేటైజ్ పరం కాబోతుంది, ఈ వివరాలన్నీ మీరు విందిరిగాను. శరత్. థ్యాంక్ యూ వాసు. ఒక్క నిమిషం, సారీ నేను చిన్న విషయం చెప్పాలి మా శరత్ గురించి. శరత్ అంటే నేను నాన్ మేనేజ్మెంట్లో పనిచేశాను, నాకు కొన్ని రైట్స్ ఉంటాయి. అట్లీస్ట్ నేను లేబర్ కోర్టుకి వెళ్ళొచ్చు, ఏదో కింద మీద పడచ్చు నా హక్కులకు సంబంధించి. కానీ శరత్కి అలాంటి రక్షణలు ఉంటాయని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆఫీసర్ అక్కడ స్టీల్ ప్లాంట్లో. బట్ స్టిల్ ఆయన అంతమందిలోని లీడ్ తీసుకుని పోరాటం చేస్తున్నాడు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా. చాలా ఎక్కువ చెప్పేశాడు. అందరికీ నమస్తే. ఈ నిజానికి ప్రైవేటీకరణ గురించి చెప్పాలంటే ఎక్కడ మనకి చాలా వరకు అందుబాటులో చాలా తక్కువ ఉంది మనకి దీనికి సంబంధించిన సమాచారం. ఎందుకంటే ఇది ఒక గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ ప్రైవేటీకరణ అనేది. సో ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవటానికి. మా నాన్నగారికి ఒక 3 ఎకరాలు ఉండేవి. మేము ఒక 3 అన్నదమ్ములు, మనిషికి మాకు 1 ఎకరం ఇచ్చారు. నేను మళ్ళీ నా పిల్లలకు మనిషికి 1 అర ఎకరం ఇస్తాను అనేది కాదు అక్కడ. నా దేశంలో ఉండే నదులు, నా దేశంలో ఉండే సముద్రం, నా దేశంలో ఉండే ఖనిజ సంపద, నా దేశంలో ఉండే సర్వ సంపదలు, నా దేశంలో ఉండే ప్రభుత్వ రంగం అంతా కూడా నా వారసత్వం. ఇది నేను నా తర్వాత తరానికి అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆ పేరులోనే ఉంది, ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కేవలం లాభాలు సంపాదించడానికో వ్యాపారం చేయడానికో కాకుండా ఈ దేశంలో ఉండే యువతరానికి ఒక ఉన్నతమైనటువంటి మెరుగైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి, ఈ దేశంలో ఉండే ప్రజలకి ఒక భరోసాను ఇవ్వడానికి, కొన్ని సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి నెలకొల్పడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, అప్పుడు మన దేశానికి ఉన్నటువంటి ఎంత దోచుకోవాలో అంత బ్రిటిష్ వాడు దోచుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మన దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితులు, వాటి నుంచి బయటపడటానికి వస్తున్నటువంటి ఛాలెంజెస్, అప్పటికే కొన్ని ఇతర దేశాల తాలూకా ప్రభుత్వ ఆ దేశానికి సంబంధించిన సంస్థలు కొన్ని మన దేశంలో ఉండిపోయాయి. కాల్టెక్స్ లాంటివి కొన్ని మన దేశంలో ఉండిపోయాయి. సో వీటిలో వస్తున్నటువంటి డిస్ప్యూట్స్ని పరిష్కరించుకోవటం, ఇలా ఇతర దేశాల మీద మనం ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, వ్యవసాయ రంగాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి, అప్పటి వరకు మనకు ఒక వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేది. ఆ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ పబ్లిక్ రంగ సంస్థలు అనేది పథకం చాలా అవసరమని భావించడం జరిగింది. నెక్స్ట్, ఈ రకంగా ఈ పబ్లిక్ రంగ సంస్థలను ప్రధానంగా 5 సెక్టార్స్లో పెట్టడం జరిగింది. మొదటిది ఆయిల్ అండ్ గ్యాస్, అంటే పెట్రోల్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు, ఓఎన్జీసీ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా. రెండోది ఎలక్ట్రిసిటీలో మనకి 4 రకాలైన పవర్ వస్తుంది: హైడ్రో, విండ్, సోలార్, థర్మల్ పవర్. ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మా స్టీల్ ప్లాంట్, సిమెంట్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, కాపర్ ఇండస్ట్రీ, ఇవన్నీ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. అలాగే ఆటోమొబైల్ రంగం, అంటే ఆటోమొబైల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారు చేసే రంగాలు, లేదా బస్సు బోర్డులు కట్టేది, విజయవాడ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కదా ఇటువంటివి. ఫైనాన్స్కి సంబంధించింది అంటే ఎల్ఐసీలు, బ్యాంకులు, యూటీఐ ఇలాంటివన్నీ కూడా. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఏంటంటే ఆర్టీసీ, రైల్వేలు, విమానాలు కూడా ఉన్నాయి, అది కూడా ట్రాన్స్పోర్ట్లోకి వస్తుంది. దురదృష్టవశాత్తు భారతదేశానికి ఇవాళ ఒక్క విమానం కూడా లేదు, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. మొన్న పాతగా ఉన్న ఎయిర్ ఇండియా అంటే అవి కూడా పాత వాళ్ళకి ఇచ్చేశారు. కాబట్టి అది పబ్లిక్ రంగంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లేనట్టు. సో ఈ రకంగా చూసుకుంటే మనకి మొట్టమొదటి పబ్లిక్ రంగ సంస్థ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ కింద ఐపీఓ అంటారు. పాత డబ్బా టెలిఫోన్లు ఉండేవి కదా, అది తయారు చేసే సంస్థ. పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ అని ఒకటే డిపార్ట్మెంట్ నుండి ఉండేది. సో వాళ్ళ
స్కామ్లు తయారు చేసినటువంటి సంస్థ అది, ఆ నెలకొల్పిన సంస్థ అది 1948లో పెట్టడం జరిగింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 48. కానీ 1956 వచ్చేసరికి ఎల్ఐసి పెట్టడం జరిగింది. 5 కోట్ల రూపాయలు పెట్టుబడితో పెడితే ఈవేళ దాని సంపద కొన్ని లక్షల కోట్లు పెరిగింది. అలాగే ఏంటంటే ఎల్ఐసి కూడా అప్పుడున్నటువంటి కొన్ని స్కాములు జరగటము, అన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి, అందులో జరిగిన అవకతవకలు, వాటి నేపథ్యంలో ఫిరోజ్ గాంధీ గారు గట్టిగా పట్టుబట్టి ఈ ఎల్ఐసిని ప్రభుత్వమే తీసుకొని నిర్వహిస్తే బాగుంటుందంటే ఒక 154 ఎల్ఐసి కంపెనీలు, ఒక 17 ఫారెన్ ట్రేడింగ్ కంపెనీలు, సుమారు ఒక 50 పీర్లెస్లు ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్లు, ఇలాంటివన్నీ కలిపి ఈ ఎల్ఐసిగా నెలకొల్పడం జరిగింది. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇది 1952లో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం దీంట్లో నెలకొల్పారు. అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీ అంటాం కదా, అది 1956లో నెలకొల్పడం జరిగింది. 1994లో దాన్ని కొంత రీస్ట్రక్చరైజ్ చేసుకున్నారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, స్లైడ్ స్కిప్ అయింది. ఈ ప్రైవేట్ రంగ సంస్థల్ని మనం డైరెక్ట్గా తీసుకోలేదు. చాలా ప్రైవేట్ రంగ సంస్థలు పబ్లిక్ రంగ సంస్థలు మనం డైరెక్ట్గా తీసుకోలేం. అప్పుడుకుండే ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహించలేక వాళ్ళకి నష్టాలు వస్తుంటే వాటిని టేకప్ చేసినవి ఎక్కువ ఉన్నాయి. అందులో ఈ షిప్ యార్డ్ ఒకటి. ఈ షిప్ యార్డ్కి యాక్చువల్గా సిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అనేవాళ్ళ, ఇప్పుడు మా విశాఖపట్ల షిప్ యార్డ్ ఉండే ప్రాంతాన్ని కూడా సిండియా అంటారు. ఈ సిండియా, ఈ హిరాచంద్, వాల్చంద్ అనే ఇద్దరు ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ షిప్ యార్డ్ని 1941లో మొదలు పెట్టుకున్నప్పటికీ వీళ్ళు రన్ చేయలేకపోయారు. ఆ హీరాచంద్ ఆయన చనిపోయిన తర్వాత రన్ చేయలేకపోయారు. నెహ్రూ గారికి అప్పటికి వాళ్ళతో ఉండే సాన్నిహిత సంబంధాలు వచ్చారు. దీన్ని 1961లో హిందుస్థాన్ షిప్ యార్డ్ అనే పేరుతో దీన్ని నేషనలైజ్ చేసి ప్రభుత్వ రంగ సంస్థగా దీన్ని రన్ చేశారు. మొదటి షిప్ జలౌష, సుమారు 200 షిప్పులు తయారయ్యాయి. ఒక 5 సబ్మెరీన్స్ తయారు చేశారు. 2000 వరకు షిప్పులు రిపేర్ చేసి పంపించారు. ఇప్పుడు దీన్ని రిలయన్స్ అంటే ఆదాని గారు దీన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1964లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ మీ హైదరాబాద్లోనే ఉంది. 1964 ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ తయారవుతుంది. అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ 1979, సెయిల్ ఇది కూడా 1979లో నెలకొల్పడం జరిగింది. మా స్టీల్ ప్లాంట్ సెయిల్లోకి రాదు, అది RINL అని సెపరేట్ బాడీ. ఈ స్టీల్ ఇండియా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీని ఆధ్వర్యంలో 4 ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా. అలాగే NTPC, తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఎన్నో సంవత్సరాలు 1960 నుంచి స్ట్రగుల్ చేస్తే 1980లో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా వార్షిప్స్ కూడా ఈ కొచ్చిన్ స్టీల్ ప్లాంట్లో తయారవుతాయి. మంచి మరైన్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఉంది అక్కడ, విద్యా సంస్థ కూడా ఉంది అక్కడ. తర్వాత గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆ మధ్య అమలాపురంలో యాక్సిడెంట్ కూడా అయినట్టుంది కదా, 1984లో దీన్ని నెలకొల్పడం జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రకంగా దాదాపుగా 374 పబ్లిక్ రంగ సంస్థల్ని దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెలకొల్పుకోవడం జరిగింది వివిధ దీంట్లో. వీటన్నిటికీ ఆయన ఖర్చు సుమారుగా 354 కోట్లు ఆ రోజుల్లో. ఇవి తిరిగి చెల్లిస్తున్న సంపద సుమారు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు తిరిగి డివిడెండ్ రూపంలో భారత ప్రభుత్వానికి తిరిగి ఇవన్నీ కూడా ఆర్థికంగా తోడ్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ రంగం తాలూకా క్యారెక్టరిస్టిక్స్. ప్రభుత్వ యాజమాన్యం మరియు నిర్వహణ, పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు రావటం, అలాగే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, రవాణా, విద్యుత్తు, ఇలాంటివన్నీ కూడా చౌకగా ప్రజలకు అందించడం, ప్రజా సంక్షేమము, ఇటువంటివన్నీ కూడా దీని తాలూకా క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్కి వచ్చాయంటే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. అదేంటంటే సామాజిక లక్ష్యాలు నెరవేర్చడం అనేది మెరిట్ అయితే బ్యూరోక్రాట్స్ తాలూకా ప్రభావం ఉంటుంది. అలాగే ఓవర్ పార్లమెంటరీ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత ప్రోటోకాల్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సమర్థత. ఇప్పుడు ఏంటంటే మేము ఫేస్ చేస్తున్నది, మాది స్టీల్ ప్లాంట్, మేము ఉక్కు తయారు చేస్తాం. మమ్మల్ని మానిటర్ చేసి మమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు BAనో, BComో, MComో, MScనో చదివేస్తారు. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. మొన్న సందర్భంలో ఒక వేజ్ దీనికి సంబంధించి ఆ మేడం ఆమె స్టీల్ సెక్రటరీ ITI చదివిన 1,00,000 రూపాయలు జీతం అంటున్నాను.
మేడం మీరు ఒక 1600 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, మీరు ఒక 10 నిమిషాలు మా రన్నర్ దగ్గరికి వచ్చి, మా హాట్ మెట్లో సాయి దగ్గర బాగా తెలిసి మా రన్నర్ చూశారు, ఆ రన్నర్ దగ్గరికి వచ్చి 5 నిమిషాలు నిలబడి మంచినీళ్ళు తాకుండా మీరు కారు ఎక్కి వెళ్ళిపోండి అని చెప్పాను. ఆమె మాట్లాడాలి, వచ్చింది చూసింది, తర్వాత ఇంత టెంపరేచర్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఈ రకంగా అక్కడ మా ప్రాక్టికల్గా మా వర్క్ లాంటిది ఉంటుంది. అలాగే ఈ పబ్లిక్ రంగ సంస్థల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి ఎక్కడ ప్రైవేట్ రంగ సంస్థలు ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు. మనం అందరూ అడుగుతున్నారు ఎప్పటి నుంచో, అది పెట్టలేదు. సమీప భవిష్యత్తులో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు. కాస్త కోస్త రిజర్వేషన్లు, సామాజిక వర్గాల పెరుగుదల, సామాజిక అంటే జీవన ప్రమాణాలు అనేవి ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థల ద్వారానే పెరగడం అనేది జరిగింది. మనకి స్వాతంత్రం రాక వచ్చేసరికి అంటే సుమారుగా 1980 వరకు కూడా మధ్యతరగతి ప్రజానీకం 16% ఉండదు భారతదేశంలో. ఇవాళ దాని పర్సంటేజ్ 70% పెరిగింది. సో 16% మధ్యతరగతి ప్రజానీకం 70% పెరిగిందంటే అది ఖచ్చితంగా పబ్లిక్ రంగ సంస్థలు వీటి వల్ల, లేకపోతే ఆ పరిస్థితి రాదు. ఇంకా మనం పేదరికంలోనో లేదా బిలో ప్రోడక్ట్ లైన్లో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఆ ప్రోడక్ట్ లైన్ నుంచి అప్పుడు 32% ప్రోడక్ట్ లైన్ ఉంది, ఇప్పుడు అంత లేదు ప్రోడక్ట్ లైన్. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలు. లేదు పబ్లిక్ రంగ సంస్థలో 30 లక్షల మంది ఉద్యోగులు ఉండొచ్చు, కానీ వాటి మీద ఆధారపడి ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మా స్టీల్ ప్లాంట్లో 17,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే 4 లక్షల మంది స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ లేబర్ వరకు కూడా. అలాగే చిన్న చిన్న యాన్సిలరీ ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్లో కేవలం కిరాణా షాపులు పెట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళే దాదాపుగా 40-50 కుటుంబాలు ఉంటాయి. ఈ రకంగా పబ్లిక్ రంగ సంస్థలు నేరుగా. అలాగే డెవలప్మెంట్, ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం ఒకప్పుడు మత్స్యకార గ్రామం, ఇవాళ విశాఖపట్నం అంత పెద్ద సిటీ ఉంది, మా ఎకనామిక్ రాజధాని కాబోతుంది. సో అంత డెవలప్ అయిందంటే కారణం పబ్లిక్ రంగ సంస్థలు. విశాఖపట్నం ఉండే పబ్లిక్ రంగ సంస్థలు విశాఖపట్నం డెవలప్ అయ్యాయి. అలాగే హైదరాబాద్ తీసుకోండి, మీరు హైదరాబాద్ నుండి డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉండే పబ్లిక్ రంగ సంస్థలు, బిహెచ్ఎల్ కానివ్వండి, నిజాని కానివ్వండి, కాంచన్బాబులు వంటి బోల్డెన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ ఉండాలి. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు డెవలప్ అవడానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా పబ్లిక్ రంగ సంస్థల తాలూకు ఆవశ్యకత, అవసరం, కంట్రిబ్యూషన్ ఎంత ఉంది. తర్వాత ఇవన్నీ కూడా దాని ఆబ్జెక్టివ్స్, ఓనర్షిప్, మేనేజ్మెంట్, ఇవన్నీ జస్ట్ అవగాహన కోసం నేను తయారు చేసుకొచ్చిన స్లైడ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు చెప్తాను. తర్వాత ఈ డిజిన్వెస్ట్మెంట్, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం డిజిన్వెస్ట్మెంట్. ఈ డిజిన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి 3 రకాలుగా డిజిన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. ఒకటి మైనారిటీ డిజిన్వెస్ట్మెంట్, అంటే 51% షేరు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని 49% వరకు, ఖచ్చితంగా 49 అమ్మాలని లేదు, 29 అన్నారు, 21 అన్నారు, 18 అన్నారు, అవి కూడా నేను చూపిస్తాను. సో ఈ రకంగా మైనర్ డిజిన్వెస్ట్మెంట్. రెండోది మేజర్ డిజిన్వెస్ట్మెంట్, అంటే 59% కంటే ఎక్కువ, 51% కంటే ఎక్కువ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి 49% కంటే తక్కువ ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడం. మూడోది ఏంటంటే కంప్లీట్ ప్రైవేటైజేషన్, పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. మోడీ గారి స్కీమ్ అది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశించి ఈ రకంగా మనం ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుకోవటం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయన్నట్టు ఒక ఫోర్కాస్ట్ చేసి పంచవర్ష ప్రణాళికల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రయారిటీలు ఇస్తూ నెహ్రూ గారు ఏమన్నారంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఆధునిక దేవాలయాలు, మన దేవాలయాలు అంత పవిత్రంగా కాపాడుకుంటామో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంత పవిత్రంగా కాపాడుకోవాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. అలా ఆయన 32 పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ని భారతదేశంలో నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారు 8, ఇందిరాగాంధీ గారు మొదటిసారి 45, తర్వాత 15 అనుకుంటారు. మొత్తం సుమారు ఆయన ఒక 60 పబ్లిక్ రంగ సంస్థలను నెలకొల్పడం జరిగింది. మొరార్జీ దేశాయ్ గారు 2 సంవత్సరాల్లో 9 పరిశ్రమలు నెలకొల్పారు. ఇందులో రాజీవ్ గాంధీ గారు 16, అనుకోకుండా ప్రధానమంత్రి అయినటువంటి దేవగౌడ గారు 3, విపి సింగ్ గారు 2, అలాగే పివి నరసింహారావు 14 ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పారు. ఈ టిన్ ప్రోగ్రాం ఉంది కదా, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. అసలు ఈ భారతదేశంలో ప్రైవేట్ రంగానికి పునాది వేసింది వీళ్ళిద్దరే. 92 పబ్లిక్ సెక్టర్స్లో చాలా కొద్ది లోపలనే 10% లోపలే డిజిన్వెస్ట్మెంట్ చేశారు. కానీ అసలు ఆ డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక ఆలోచనని మనకి క్రియేట్ చేసింది వాళ్ళే. దేవగౌడ గారు 3, వాజ్పేయి గారు 17 ప్రైవేట్ రంగ పబ్లిక్ రంగ సంస్థలు నెలకొల్పి 7 ప్రైవేట్ రంగ సంస్థల్ని 7 పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. వాజ్పేయి గారు మంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిజిన్వెస్ట్మెంట్ శాఖని ఆయన పెట్టారు.
సో అంటే ఆయన ప్రధానమంత్రి మొదటిసారి కదా, అంతకుముందు 2 సార్లు ప్రధానమంత్రిగా చేస్తుంటే, లేదా ఒకసారి చేస్తుంటే, లేదా 2వ టర్మ్ ఆయన గెలిచిండి ఆ శాఖ పెట్టడం అర్థం. ఆయన వస్తూనే డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖ పెట్టారంటే సో అది వాళ్ళ ఎజెండా. ఇక్కడ బీజేపీ ఒక ఎజెండా. వాళ్ళు అక్కడికి రావడమే ఈ భారతదేశంలోని పబ్లిక్ రంగ సంస్థలన్నీ వేస్తూ, వీళ్ళకి ఇంత జీతాలు వేస్తూ, ప్రజలు ఇంత ఉన్నత ప్రమాణాలతో జీవించకూడదు, మీరు ఈ రకంగా జీవిస్తే దేశం ముందుకెళ్ళిపోతుంది, మన జై శ్రీరామనో లేకపోతే పన్నుండి శవాలు ఉంటే మీరు తీసుకోండి, శివాలు ఉంటే మాకు ఇవ్వండి అంటే జనం వినాలని చెప్పి వాళ్ళ ఎజెండా వచ్చి వాజ్పేయి గారు 7 పబ్లిక్ రంగ సంస్థలన్నీ పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి పూర్తిగా అమ్మేయటమైన ఒక కాన్సెప్ట్ని భారతదేశానికి పరిచయం చేసి పుణ్యం కట్టుకున్నారు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు 23 పబ్లిక్ రంగ సంస్థలు పెట్టి 3 పబ్లిక్ రంగ సంస్థలను ఆయన అమ్మటం జరిగింది. అది కూడా కొంత పార్టీ మైనర్ డిస్ఇన్వెస్ట్మెంట్. తర్వాత మోడీ గారు వచ్చి పెట్టారు, వీళ్ళు అయిపోతుంది కదా అన్ని 16 పబ్లిక్ సంస్థలను మోడీ గారు అమ్మారు. సో ఈ విధంగా 1991-92 నుంచే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఇది వేసిన దారుల్ని ఆ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ప్రైవేట్ రంగానికి ఇవ్వడం ద్వారా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేసి పూర్తిగా ఒక కర్మాగారం కట్టుకోవడానికి ఒక ఇంత భూమి ఇవ్వటం అనేది ఒక వేరే విషయం. అసలు అదేమీ లేకుండా చక్కగా కర్మాగారాన్ని అంతా కట్టి, ఇప్పుడు ఉదాహరణ మా స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ 3.2 మిలియన్ టన్నులు మేము ఉత్పత్తి చేసేవాళ్ళం. దాన్ని 7.2 మిలియన్ టన్నులకి ఉత్పత్తిని పెంచారు. టర్న్ అరౌండ్ అని చెప్పేసి ఇంకొక బ్లాస్ట్ ఫర్నెస్ కట్టారు, ఇంకొక ఎస్ఎంఎస్ కట్టారు, ఇవన్నీ కట్టి ఉత్పత్తి అంతా పెంచి మొత్తం దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. ఆ డిఫరెన్స్ గమనించండి. సో ఆ రకంగా మొత్తం మనం డెవలప్ చేసుకొని డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే రోడ్లన్నీ వేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. రోడ్లు వేయట్లేదు. ఈ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2015-16లో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియకి మైనర్ డిస్ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు మొదలుపెట్టి ఈ రకంగా వాళ్ళు రకరకాల కంపెనీల్లో షేర్లు అమ్మడం జరిగింది. 15-16, 17 ఇలా క్రమక్రమంగా వాళ్ళ తాలూకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ తాలూకా సంఖ్యను పెంచారు. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇక్కడ మిశ్రదాత్ నిగమ్ లిమిటెడ్, నెక్స్ట్ స్లైడ్. మిశ్రదాత్ నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్లోనే ఉంది, కాంచన్బాగ్ ఏరియాలో. ఇది ఒక డిఫెన్స్ కంపెనీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది డిఫెన్స్కి సంబంధించిన సూపర్ ఎల్ఐస్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, రాకెట్స్, వీటికి సంబంధించిన సూపర్ ఎల్ఐస్ తయారవుతాయి. మామూలు స్టీల్ ప్లాంట్స్లో, చిన్న స్టీల్ ప్లాంట్లో, మాలాంటి స్టీల్ ప్లాంట్లో ఇలాంటి మెటల్ తయారు చేయడం సాధ్యం కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. పౌడర్ మెటలర్జీ అని, అంటే మనం మెటల్ తాలూకా పౌడర్ని తీసుకొని మెటల్ తయారు చేస్తారు. మన ఎలక్ట్రిక్ బల్బ్స్కి పాత రోజుల్లో టంగ్స్టన్, వాలిబ్డినం ఇలాంటి సూపర్ అలాయ్స్ అన్ని కూడా ఈ నిజాని అనే కర్మాగారంలో తయారు చేస్తారు. ఒక డిఫెన్స్ కంపెనీ, అక్కడ చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉండేది అప్పట్లో. సో అందరూ కూడా 25% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 75%, వాళ్ళు కొంత డబ్బులు హత్తుకున్నారు, కాకపోతే మైనర్ డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగింది అక్కడ. ఇవన్నీ ఈ పర్సంటేజ్లన్నీ చెప్పుకుంటూ పోతే టైం కూడా సరిపోదు. సో ఈ రకంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల పరిణామాలు ఏ రకంగా ఉన్నాయంటే ఎంప్లాయీ తాలూకా సంఖ్య, అక్కడ మీరు నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని రాసి చూడండి. అంటే పెద్దగా మేనేజర్ క్యాడర్లో, ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మ్యాన్ పవర్ తగ్గలేదు, సూపర్వైజర్ క్యాడర్లో తగ్గలేదు, కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సుమారు 12 లక్షల మంది ఉన్న ఎంప్లాయీస్ దాదాపుగా 10 లక్షలకు చేరుకుంది. అదే సందర్భంలో కాంట్రాక్ట్ లేబర్ తాలూకా సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాంట్రాక్టువల్ ఎంప్లాయీస్ తాలూకా సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, 2013-14లో 13,51,306 మంది రెగ్యులర్ వర్కర్స్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్ 3,08,000 ఉన్నారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, క్యాజువల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్. క్యాజువల్ వర్కర్స్ అంటే వీళ్ళు సమాన పనికి సమాన వేతనం దొరకని రెగ్యులర్ ఎంప్లాయీస్. వీళ్ళని తీసేయటం ఉండదు, కానీ ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చేసే పనులన్నీ వీళ్ళు చేస్తారు. ఒక రెగ్యులర్గా తను ఏదైతే ఒక పూర్తి జీతం తీసుకున్న ఎంప్లాయీ ఏ పనులు చేస్తారో ఆ పనులన్నీ వీళ్ళు చేస్తారు. బట్
ఈ కాంట్రాక్ట్ వర్కర్ అంటే అది ఒక రకంగా అసంఘటిత రంగ కార్మికులు అంటాం కదా. సపోజ్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్కి రంగు వేయాలి, సున్నం వేయాలి, వస్తారు, సున్నాలు 10 రోజులు 15 రోజులు సున్నం వేసి వెళ్ళిపోతారు. ఇంకా కంపెనీకి వాళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఉంటాడు అనమాట. డైరెక్ట్గా వీళ్ళు ఎంప్లాయీస్ కాదు, డైరెక్ట్గా వాళ్ళు ఆ సంస్థలో పనిచేయరు. సో అటువంటి వాళ్ళు 3 లక్షలు ఉంటే క్రమక్రమంగా ఆ సంఖ్య పెరిగి రెగ్యులర్ ఎంప్లాయీస్ సంఖ్య 9 లక్షలకు పడుతుంది. ఈ అసంఘటిత రంగ కార్మికులు కాంట్రాక్ట్ లేబర్ సంఖ్య 4,98,807 పెరిగింది. సో ఇది పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేస్తుండడంలో వచ్చినటువంటి ఇబ్బందులు కూడా. సో పోనీ ఈ పబ్లిక్ రంగ సంస్థలో చాలా మంది అనుకున్నట్టుగా మేమేం పనులు చేయట్లేదా, మేము ఊరికే వచ్చి 8 గంటలు కూర్చొని వెళ్ళిపోతున్నామా పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేస్తున్నాము అని అనుకుంటే, పబ్లిక్ రంగ సంస్థల వాళ్ళకి కంట్రిబ్యూషన్ చూడండి. ఈ 26,000 అంటే 15,526 2015 అంటే మధ్యలో కరోనా రావడం ఈ కారణం వల్ల కొంత తగ్గింది. కానీ గత సంవత్సరం చూస్తే 26,104 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది, కేవలం డివిడెండ్ రూపం. అలాగే హయ్యెస్ట్ ఆయిల్ సెక్టర్ ఎప్పుడూ లాభాల్లో ఉంటుంది. హయ్యెస్ట్ 8,8,760 కోట్లు చెల్లిస్తే స్టేట్ బ్యాంక్ కూడా 2,032 కోట్లు చేసింది. వాళ్ళు బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేసేస్తానంటున్నారు. అలాగే గెయిల్ ఇండియా 1,142 కోట్లు చెల్లించడం జరిగింది డివిడెండ్ రూపంలో. నెక్స్ట్, సో ఈ కండిషన్స్లో మోడీ గారు ఏమంటున్నారంటే, మేము ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేకపోతున్నాం, వ్యాపారం చేయడం అనేది ప్రభుత్వం పని కాదు, మేము వాటిని అమ్మేస్తాము లేకపోతే తలగా పెట్టేస్తాం అంటూ. నెక్స్ట్, మన దేశంలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేవి చనిపోవడానికి పుట్టాయి. కొంతమంది యమనంలో చనిపోతారు, మరికొంతమంది బాల్యంలో చనిపోతారు. మొత్తానికి చనిపోవటం అనేది తప్పదు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తామా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. ఎస్. సో అని చెప్పేసరికి నిద్ర వస్తున్నాయి జనాలకి, లేదా అలా చెప్పేసరికి నిజంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా ఆధునిక జ్ఞానాలు అవ్వాలంటే ఈయనేమో ఇవన్నీ చచ్చిపోవడానికి పుట్టాయని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఒక కథ చెప్తాను. జస్ట్ షేమ్ ఒక చెరుకు పిప్పు ఉంటుంది. ఒక ఆయన ఆ చెరుకు పిప్పు దగ్గరికి వెళ్ళి మోడీ గారు, ఈ చెరుకు పిప్పుని ఎవరైనా పిండి ఇందులోంచి ఒక 2-3 బొట్లు మీరు తీస్తే కనుక నేను మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను, ఒక చాక్లెట్ ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను అంటే ఇప్పుడు చాలా మంది వస్తారు. బాహుబలిలాగా మా దినేష్ లాగా మంచి ఒడ్డు పొడుగు వాళ్ళు చాలా మంది వస్తారు, పిండుతారు, ఏమి రాదు. అప్పుడు ఒక ఆవిడ వస్తుంది, పల్చగా సన్నగా ఉండే ఆమె వస్తుంది. ఆమె వచ్చి ఇలా పిండగానే బట్టమని అందులోంచి చెరుకు చూసుకారుతుంది. అమ్మ వీటిని అసలు ఎలా పిండేసావు, నువ్వు ఎవరంటే నా పేరు సీతారామను, 2014 బ్యాచ్ నేను సీతారామన్ అయితే నువ్వు మా ఫైనాన్స్ మినిస్టర్గా రావమని చెప్పేసి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చెప్తే ఆయన ట్రైన్డ్ ఇన్ యూకే మాల్స్, చాలా అనుభవం ఉంది. ఆమె ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ఏ రకంగా అమ్మాలని ప్రయత్నం చేస్తుంది చూడండి. తీయండి. అది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, ఎందంటే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పి ఆమె మొత్తం ప్రభుత్వ రంగ సంస్థని 26 కిలోమీటర్ల 4 వేల రహదారులు లీజుకి ఇస్తాడంట. 26,000 కిలోమీటర్లు 4 వేల రహదారు అంటే నేను మీకు చెప్పాను. వాజ్పేయి గారి కళా ప్రాజెక్ట్ అది. సువర్ణ చతుర్భుజి వాజ్పేయి గారి కళా ప్రాజెక్ట్. మోడీ గారు ఏమో దాన్నేమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఏమైనా జాతీయ రహదారులు లీజుకి ఇస్తే టోల్ గేట్లు పెడతారు. 50 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి టోల్ గేట్ పెడతారు. ఇప్పుడు అక్కడ ఏ టోల్ గేట్ కూడా 100 రూపాయల లోపల తీసుకోవట్లే ఒక సైడ్ అయితే. సో ఆ రకంగా ఆ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్లో అందిస్తున్నారు. 42,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్. రైతు చట్టాల్లో విద్యుత్ చట్టం కూడా ఉంది కదా, దీని బ్యాక్గ్రౌండ్ అది. విద్యుత్ లైన్స్ అన్నీ కూడా 42,300 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు అన్నీ కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నారు. అంటే కరెంటు రేట్లు పెరుగుతాయి. చౌక విద్యుత్ అనేది ఉండదు, ఉచిత విద్యుత్ అనేది అసలే ఉండదు. తర్వాత 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన హైడ్రో, సోలార్ పవన్ ప్రాజెక్టులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఒక 600 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులు. నిజానికి జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల ఎక్కడ ఖర్చు ఉండదు,
చాలా అంటే వెన్ కంపేర్ విత్ అదర్ రిసోర్సెస్ జల విద్యుత్ ప్రాజెక్టు ఖర్చు ఉండదు. కానీ ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు ఊరికే విద్యుత్ కోసం కట్టిన ప్రాజెక్టుల కంటే నీటి పారుదల కోసం కట్టిన ప్రాజెక్టులు ఎక్కువ. సో ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు ఉండేసరికి ఏమవుతుంది, కింద ఉన్న రైతులకి వాటికి నచ్చినప్పుడు వాటర్ అవుతుంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా వచ్చే సాగునీటికి కూడా వాళ్ళు డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రైతులకి. అలాగే పెట్రోలియం ఉత్పత్తి రవాణా చేసే 4,000 కిలోమీటర్ల పైపులైన్ PCPI గారు ఏమప్పుడు అనుకున్నాం కదా, ఇలాంటివన్నీ ఇందులో భాగాలు అవుతాయి. 4,000 కిలోమీటర్లు. అలాగే గ్యాస్ పైప్ లైన్స్ కూడా ఇప్పుడు డొమెస్టిక్ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇస్తామని చెప్పేసి ఆలోచన వచ్చింది కదా, అందులో భాగంగానే అవి కూడా అమ్మేస్తున్నారు. తర్వాత రైళ్లు 400 రైల్ స్టేషన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. 400 రైల్వే స్టేషన్స్, 50 ప్యాసింజర్ రైళ్లు. మనం సుమారుగా 4,000 రైళ్లు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో 4,000 రైళ్లు ఉన్నాయి. అందులో 4,000 కదా, 9,000 రైళ్లు ఉన్నాయి. అందులో 265 గూడ్స్ రైళ్లు, 90 ప్యాసింజర్ రైళ్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ప్యాసింజర్ రైలు అంటే ప్యాసింజర్స్ అని కాదు, అక్కడ ప్రయాణాలు మామూలు మనం గరీబ్ రథ్, విశాఖ ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది అలాంటివి. అందులో ఆ రైళ్లు కూడా ఉన్నాయి. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. లేదా కొన్ని కోచ్లు, మరి వాళ్ళ స్కీమ్ ఏంటో మనకు తెలియదు కానీ అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అలాగే 2.86 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్స్, అలాగే 14,915 కిలోమీటర్ల BSNL టవర్స్, BSNL, MSNL టవర్స్. ఈ టవర్స్ అన్ని తీసుకోవడానికి 5G ఇవ్వడానికి ఇప్పుడు జియో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 25 విమానాశ్రయాలు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ విమానాలు అయితే ఆల్రెడీ ప్రైవేటైజ్ చేసేసారు. సో 9 వాహనాలు, 31 బర్తులు, అందులో మా విశాఖపట్నం ఇది కూడా ఉంది. ఇవన్నీ కాకుండా ఇది చాలా ఇంపార్టెంట్, 2,10,00,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రైతు చట్టాలతో లింకప్ అయ్యింది. ఆ చట్టాలు ఎంతవరకు ఆగుతాయో మనకు తెలియదు. కానీ ఈ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లన్నీ కూడా మళ్ళీ ఆదాన్ని అమ్మాన్ని రైతుల దగ్గర నుంచి పంట తీసుకొని అక్కడ దాస్తారు. అవి చౌక ధరలకు ఇచ్చేటప్పుడు విపరీతమైన రేట్లు ఉంటాయి. అసలు ఇంకా వాళ్ళ స్కీమ్ అదే కదా, ఇంకా చౌక ధరలు, చౌక డిపోలు ఇలాంటి ఏమీ కూడా ఉండవు. ఇప్పుడు అందులో భాగంగానే చౌక ధర డిపోల నుంచి ఇప్పుడు ప్యాకెట్లో ఇస్తున్నారు. మా ఆంధ్రప్రదేశ్లో అయితే చౌక డిపోలు ఆల్మోస్ట్ లేనట్టు ప్యాకెట్ రూపంలో వెహికల్స్ పెట్టి ఇంటింటికి ఇస్తున్నారు. రేపు అది కూడా ఆపేసే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకా జాతీయ భూ నగదీకరణ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారట. ఇందులో చెప్పుకున్న రైల్వే తాలూకా రైల్వే స్టేషన్లు, గూడ్స్ ట్రైన్స్, వీటితో పాటుగా రైల్వే ఆస్తులు, అంటే ఇప్పుడు రైల్వే కాలనీస్ అని ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా రైల్వే కాలనీస్ ఉంటాయి. ఈ రైల్వే కాలనీస్ అన్నీ కూడా అక్కడ ఉండే ఎంప్లాయీస్ని ఖాళీ చేసేసి రైల్వే కాలనీస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాటిలో షాపింగ్ మాల్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఆల్రెడీ పోర్టు తాలూకా భూములు తీసుకుని విశాఖపట్నంలో మొదలైంది. నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది. ఇనార్బిట్ మాల్ వాళ్ళు ఒక పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నారు. అక్కడ 125 కోట్లు అనుకుంటా దాని విలువ పోర్టుకి చెల్లించారు. నిజానికి ఆ భూమి విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. 125 కోట్లు చెల్లించి వాళ్ళు 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు లీజ్ తీసుకొని అక్కడ ఇనార్బిట్ మాల్ కట్టారు. 30 సంవత్సరాలు 50 సంవత్సరాల లీజుకి చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో మా దసపల్లి హోటల్ కూడా లీజ్ కానీ అదేం లేదా. దాన్ని ఓనర్ ఎవరంటే వాళ్ళే చెప్తారు. డాల్ఫిన్ హోటల్, దసపల్లి హోటల్ ఇవి కూడా లీజుగా ఉంటాయి. ఇవన్నీ 30 సంవత్సరాలు, 99 సంవత్సరాలు లీజు. ఇనార్బిట్ మాల్ కూడా కడుతున్నారు. ఈ రకంగా రైల్వే ప్రాపర్టీస్ అన్ని కూడా అద్దెలు కూడా జరుగుతుంది. అలాగే ఈ భూ నగదీకరణ అంటే భూమిని నగదు రూపంలోకి మార్చడం, భూమిని నగదు రూపంలోకి మార్చే స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మొదలు పెట్టబోతుంది. ఏం సార్ అంటే ఆయనకి భార్య లేదు కదా, మోడీ గారికి భార్య లేదు కదా, ఆయన చేయడేమో బహుశా. అది మనకు ఉంచొచ్చు సార్. సరే, ఇవన్నీ కూడా మనం కనుక గమనిస్తే ఒక పక్క దేశభక్తి అంటున్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, ఇంకోవైపు ఏమో రకరకాలుగా ప్రతి రంగాన్ని ప్రైవేటైజ్ చేయడం. ఎట్లా కొత్తగా మనం ప్రైవేటైజేషన్ మంత్రిత్వ శాఖ కూడా పెట్టి కొత్తగా దేన్ని ప్రైవేటైజ్ చేయగలము, దేన్ని మనం అంతకుముందు క్రోనీ క్యాపిటలిజం అని అన్నాం కదా, అలాగే ఈ ప్రైవేటైజేషన్ కూడా కొంతమంది వ్యక్తులుగా ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఇంకొక స్లైడ్ క్లియర్ నెక్స్ట్. ప్రభుత్వ రంగం అనేది లేకుండా పోతే ప్రజా సమూహాలకు దిక్కెవరు, పేదల పరిస్థితి ఏంటి, రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి, వైద్య రంగం ఇప్పుడు ఇమ్మడికే మనకి చీటీ కూడా పంపించారు. పాఠశాలలు
ఆల్రెడీ ఐఐటీలన్నీ కూడా లీజుకి ఇచ్చే ప్రక్రియ అంటే ఒక పార్ట్ ఇస్తామన్నాడు. ముందు ఒక పార్ట్ ఇస్తారు. సపోజ్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సుని లీజుకి ఇస్తామన్నారు. ఆల్రెడీ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు కొన్ని దగ్గర లీజుకి ఇవ్వడం జరిగింది ఐఐటీల్లో. అలాగే స్కూల్స్, మెడికల్ కాలేజీల్లో కూడా కొంత ముందు మెయింటెనెన్స్ కానీ ఇస్తున్నారు. ఇప్పుడు ఐఆర్సీటీసీ మొదటి గవర్నమెంట్ దీంట్లోనే ఉండేది. ఊరికే దుప్పట్లు ఎవరు అన్నారు ముందు. ₹50 తీసుకొని గరీబ్ దగ్గర వస్తే దుప్పట్లు ఇచ్చేవారు. అలాగా కర్చీఫ్ల దుప్పట్ల నుంచి మొత్తం బెడ్షీట్ల నుంచి మొత్తం ట్రైన్లో వాళ్ళు ఇవాళ డిక్టేట్ చేసే పరిస్థితి. ఆ రకంగా ముందు చిన్నదిగా చూపిస్తారు, తర్వాత మొత్తం వేలు చూపించి మండలం చేసే రకంగా వీళ్ళ తాలూకా వ్యవహారాలు ఉంటాయి. అలాగే బ్యాంకులు అంటే ఇవాళ పేదలకు రుణాలు ఇవ్వటము, ఎన్నో అవకాశాలు, యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ స్కీమ్స్ ఏమీ ఉండవు. బ్యాంకులు కేవలం రుణాలు ఎగ్గొట్టే వాళ్ళకి మాత్రమే రుణాలు ఇస్తాయి. రుణాలు తిరిగి కట్టే వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. సో ఇది బీజేపీ తాలూకా స్కీమ్. సో ఇక్కడ పోతే ఏంటంటే ఇది కొంచెం మరి బాధగానే ఉంటుంది చెప్పుకోవడానికి. వాళ్ళ సంపద పెరిగితే మనకేంటి అని అనుకుంటాం కదా. ఒక్కసారి చూడండి సంపద ఎలా పెరిగిందో. ఆదాని ట్రాన్స్మిషన్ కమిషన్ షేర్ విలువ ₹10 ఉండేది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విలువ ₹1700 పెరిగింది. అలాగే ఆదాని గ్రీన్ ఎనర్జీ షేర్ విలువ ₹10 నుంచి ₹1190 పెరిగింది. నెక్స్ట్ ఆదాని పోర్ట్స్, మా గంగవరం పోర్టు కూడా ఇప్పుడు ఆదాని పోర్ట్ అయిపోయింది, ₹760 పెరిగింది. టాటా పవర్ కంపెనీ, టాటా గారు చాలా డబ్బులు ఇస్తుంటారు మనకి, ₹223 పెరిగింది. కానీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీ ఇది ప్రభుత్వ రంగ సంస్థ మాత్రం ₹159 దగ్గర ఉండిపోయింది. నెక్స్ట్ ₹121 సేల్ మధ్యలో కాస్త పెరిగింది, మళ్ళీ తగ్గిపోయింది. ఆ పెరగడానికి కూడా వేరే కారణం ఉంది. భారత్ పెట్రోలియం అది ఇంచుమించి ₹400 దగ్గర మొదలయ్యి ₹458 దగ్గర ట్రెండ్ అవుతుంది. గెయిల్ ₹159. సో ఈ రకంగా ఈ పబ్లిక్ రంగ సంస్థల తాలూకా షేర్లు పెరగట్లా. ఎందుకు షేర్లు పెరగట్లేదు? వాటి తాలూకా షేర్ విలువ పెరుగుతుందో రేపు ఆ కంపెనీలు అమ్మేటప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. సో షేర్ విలువ వాటి తాలూకా షేర్ గవర్నమెంట్ సెక్టర్ తాలూకా పబ్లిక్ సెక్టర్ తాలూకా షేర్ విలువ పెరగదు. కేవలం ప్రైవేట్ సెక్టర్స్ తాలూకా షేర్ విలువ మాత్రమే పెరుగుతుంది. ఈవేళ నాకు ₹10 లక్షల దాటితే నేను ₹3 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. 8 లక్షల కోట్ల లాభాలు వచ్చినటువంటి ఆదాని గారు, అంబానీ గారు ఎన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి? మరి కడితే ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంటే షేర్ రూపంలో వాల్యూ ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఆ షేర్ నేను అమ్ముకున్నప్పుడే ట్యాక్స్ కట్టాలి. అంటే పబ్లిక్ రంగా ₹158 షేర్ అమ్మితే మళ్ళీ తిరిగి అందులో ₹50 ప్రభుత్వానికి కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. షేర్ రూపంలో ఉంటే ఆ కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. అందుకని వాళ్ళ షేర్ విలువ వాళ్ళ ఆస్తుల రూపంలో వాళ్ళు పెంచుకుంటూ పోతారు. క్యాష్ ఉండదు వాళ్ళ దగ్గర. అందుకే నోట్లు రద్దు చేసినప్పుడు ఆదాని అంబానీ గారు ఎవరు కూడా ఇబ్బంది పడలా. మనలాంటి సామాన్యులు మధ్యతరగతి వాళ్ళే బ్యాంకుల దగ్గర నిలబడి దాదాపు 100-150 మంది చనిపోయారు. ఆదాని గారు, అంబానీ గారు, మంత్రులు వీళ్ళెవరు కూడా చనిపోవటం కానీ వాళ్ళెవరు ఇబ్బంది పడలేదు అసలు నోట్లు రద్దు చేయటం వల్ల. అందుకే దేశంలో నోట్లు రద్దు చేయడం చాలా ఆహ్వానించిందని చెప్పేసి అన్నారు కదా మోడీ గారు. నెక్స్ట్ సో ఇది ఇక పోతే ఏంటంటే ఉన్న హక్కులు కోల్పోతున్న ప్రైవేటు కార్మికులు. సో ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నేను మొదటిలోనే చెప్పాను కదా, ఒక ఉన్నతమైన జీవితాన్ని, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని బతుకుతున్నటువంటి మన కార్మిక రంగం ఎంతో వృద్ధి జరిగింది. ఒకప్పుడు కార్మిక రంగం చాలా అసలు భారతదేశంలో కార్మిక రంగం అనేది నేరుగా పుట్టలేదు. మన బాలగోపాల్ గారి పుస్తకంలో కూడా ఉంది. నేరుగా కార్మిక రంగం పుట్టలేదు. వ్యవసాయ రంగం నుంచి మైగ్రేట్ అయ్యారు. వ్యవసాయ రంగం నుంచి మొదట హైదరాబాద్, కలకత్తా లాంటి నగరాలకు వచ్చిన వాళ్ళు ఏదో ఇక్కడ కూలీనాలు చేసుకొని 1000-2000 సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఊరు వెళ్ళిపోయి ఒక ఎకరమో అరెకరమో కొనుక్కొని వ్యవసాయం చేసుకుందాం అన్న ఉద్దేశంతో మొదట్లో ఉన్న కార్మికులను నెలనెలగా ఇంకా వాళ్ళ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేక ఇక్కడ సరైన పనులు దొరక్క రిక్షాలు తొక్కొని ఇవన్నీ మనం చాలా చూసాము, చదివాము, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రకంగా ఉన్నటువంటి కార్మిక రంగాన్ని ఉద్ధరించడం కోసం కొత్తగా న్యూ లేబర్ కోడ్ ఫర్ న్యూ ఇండియా అని చెప్పేసి పెడుతున్నారు. నాకు మన తిరుపతి గారు ఫోన్ చేసి సార్ ఈ లేబర్ కోడ్స్ గురించి కూడా చెప్పండి అంటే అసలు ఏంటి లేబర్ కోడ్స్ అని చెప్పి నేను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రాక్టర్లోకి వెళ్తే ఒక అందమైన 42 పేజీలు అనుకుంటా ఒక అందమైన పుస్తకం కనిపించింది. ఆ పుస్తకంలో
40 పేజీల పుస్తకంలో దాదాపు 20 చోట్ల మోడీ గారి ఫోటో ఆ రకంగా ఉంది. అలాగే ఒక 80 సార్లు సత్యమేవ జయతే శ్రమయోగ జయతే అని ఉంది. నిజంగా సత్యమేవ జయతే నుంచి శ్రమయోగ జయతేకి వెళ్ళగలదో నాకైతే అర్థం కాలేదు. అరగంట సేపు మనం టైం ఇచ్చారు కాబట్టి ఎవరికైనా అర్థమైతే చెప్పాలి, మీరే నాకు చెప్పాలి, దాని మీద చెప్తాం. సో ఈ ఘనకార్యం చేస్తున్నటువంటి ఎన్నో లేబర్ కోడ్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కార్మిక చట్టాలుగా ఉన్నాయి, 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ 29 కార్మిక చట్టాల్లో ఒక 4 కార్మిక చట్టాలను తీసుకొని కోడ్ ఆన్ వేజెస్ 2019గా పెడుతున్నారు. ఈ లేబర్ చట్టాలు ఏంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936లో ఇచ్చింది, అలాగే మినిమం వేజ్ యాక్ట్ 1948, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1963, తర్వాత సమాన పనికి సమాన వేతనం 1976. సో ఈ 4 చట్టాలను తీసుకొని ఒక కోడ్ కింద పెడుతున్నారు. రెండోది ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ అంటే స్టాండింగ్ ఆర్డర్స్, అంటే ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్కి వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండే ఎంఓడి ఈ స్టాండింగ్ ఆర్డర్ అనేది. అంటే ఒక కర్మాగారపు యజమాని, ఆ కర్మాగారంలో పనిచేస్తున్న వర్కరు, వీళ్ళిద్దరి మధ్యలో ఏ రకమైన రిలేషన్స్, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, నీ బాధ్యతలు ఏంటి, నా హక్కులు ఏంటి, ఈ రకమైనటువంటి ఎంఓడి అది ఒక చట్ట రూపంలో 1946లో చేశారు. ఇది ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 కింద పెట్టారు. ఇకపోతే మిగతా ఒక 9 కార్మిక చట్టాలు, ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీస్ కింద ఇందులో కాంపెన్సేషన్ యాక్ట్, స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, మిస్లేనియస్ పిఎఫ్కి సంబంధించిన యాక్ట్స్, గ్రాట్యుటీ యాక్ట్, బోనస్, ఇలాంటివన్నీ కలిసి ఒక 9 చట్టాలు. ఇంకొక 13 కార్మిక చట్టాలను తీసుకొని ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ అదర్ వర్కింగ్ కండిషన్స్ గురించి పెట్టారు. నాకు ఎక్కువ అబ్జెక్షన్స్ ఉన్నది ఈ చట్టమే. మిగతా చట్టాలన్నిటికంటే నా వ్యక్తిగతంగా నేను ఎక్కువ అబ్జెక్షన్స్ చెప్తున్నది ఈ చట్టం. ఇదేంటంటే 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్. ఇక్కడ ఎంతమంది కార్మిక రంగంలో పనిచేస్తున్నారో నాకు తెలియదు, కానీ 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఇది ఒక కార్మికుడికి ఒక కరదీపిక లాంటి. అంటే మీకు లాయర్లు ఉన్నారు కదా, మీరు ఈ లేబర్ కేసులు కనుక తీసుకుంటే ఒక 100 కేసులు తీసుకుంటే 90 కేసులు ఈ చట్టం చుట్టూనే తిరుగుతాయి. ఈ వైలేషన్ ఆఫ్ 1948 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఈ చట్టం చుట్టూ దాదాపుగా 90 కేసులు తిరుగుతాయి. ఆ పుస్తకంలో ఆయన ఆనాటి మిల్లుల పరిస్థితి బాలగోపాల్ గారు ఎలా వివరించారు, ఏదైతే వివరించారో అక్షర సత్యంగా పాయింట్ టు పాయింట్ ఇక్కడ వైలేషన్ జరుగుతుంది. ఈ చట్టం కనుక అమలైతే, ఈ కోడ్ కనుక అమలైతే మీకు ఆ పుస్తకం తప్పనిసరి చదవండి. మన బాలగోపాల్.orgలో ఉంది. కాయిలా మిల్లులు కార్మికుల బతుకులు, ఆ పుస్తకం పేరు 1994 అనుకుంటాను, 1994 కదా మేడం, 1994లో రిపోర్ట్. సో అందులో ఏవైతే వైలేషన్స్ అప్పట్లో ఆ కార్మికులు మిల్లుల్లో పనిచేసే, ఈ బట్టల మిల్లుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయో సేమ్ రేపు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గర అంటే స్టీల్ ప్లాంట్ లాంటి పబ్లిక్ రంగ సంస్థలు కాకపోయినా ఒక చిన్న చిన్నగా ప్రైవేట్ వాళ్ళతో ఉండేది లేదా క్వాసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కార్మికుల బతుకులు, కాంట్రాక్ట్ లేబర్ బతుకులు ఎలా ఉన్నాయో రేపు కార్మికుల తాలూకు బతుకులన్నీ కూడా అలాగే మారిపోతున్నాయి. కార్మికులు అంటే ఇక్కడ రేపు ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటంటే అసలు మొత్తం కార్మికుల తాలూకా డెఫినిషనే మారిపోతుంది. అంటే రెగ్యులర్ కార్మికులు అనేది అవసరం లేదు, అవసరాన్ని బట్టి పీస్ వే లేకపోతే ఈ రూమ్కి 8 కిటికీలు పెట్టేయాలి, ఈ 8 కిటికీలు పెట్టడానికి నువ్వు ఎంత తీసుకుంటావు. సో అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ బట్టి కార్మికుల తాలూకా కార్మికులకి ఇచ్చే రెమ్యూనరేషన్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ అగ్నివీర్, మనకి సైన్యంలో అగ్నివీర్ పెడుతున్నారు కదా, సేమ్ అగ్నివీర్ లాగా ఆ రకంగా అక్కడ అంటే ఆ మిలిటరీలో పెట్టే స్కీములు అంటే ఇక్కడ పెడుతున్నారు సార్. వాళ్ళతో రెగ్యులర్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ రకంగా అంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇచ్చే అవకాశాలు, అవసరము అనేది మేనేజ్మెంట్ చేతిలో మొత్తం పెడుతుంది. నువ్వు వీళ్ళు పూర్తిగా వస్తావా, 4 రోజులతో తీసేస్తావా, 3 సంవత్సరాల్లో తీసేస్తావా, 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తావా అనేది కంపెనీ యజమానిష్టం. వాడికి ఎలాంటి హక్కులు రావు. అలాగే కనీస వేతనాలకు సంబంధించి కూడా చెప్పాను కదా, బార్గెయిన్ ఇంత కనీసం ఇప్పుడు మనకి 3 రకాల వర్కర్స్ ఉంటారు, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, 3 రకాల వర్కర్స్ ఉంటారు. ఈ అన్స్కిల్డ్ వాళ్ళకి ఇంత వేతనం ఇవ్వాలని కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ చట్టం చేస్తుంది.
ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం అన్స్కిల్డ్ వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ప్రతి రోజుకి 532 రూపాయలు. ఈ రోజుకి నిన్నటికి ఉన్న రేట్ ఒక రోజుకి 532 రూపాయలు అన్స్కిల్డ్. సెమీ స్కిల్డ్కి సమ్వేర్ 700 అండ్ ఆర్డర్. హై స్కిల్డ్కి 1000 రూపాయలు పైన. ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కాంట్రాక్ట్. రేపు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏమవుతుందంటే మీరు బేరం ఆడుకోవాలి. 532 రూపాయలు గ్యారంటీగా ఇవ్వాలని లేదు. తర్వాత ఇక్కడ ఇంకొక దుర్మార్గమైన ఇదేంటంటే 18,000 రూపాయలు నెలసరి ఆదాయం దాటిన వాళ్ళు వర్కర్స్ కింద రాదు. దే బికమ్ సూపర్వైజరీ కేటగిరీ. సూపర్వైజరీ కేటగిరీ అయినా సరే కొన్ని కార్మిక హక్కులు ఉండవు వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా 18,000 రూపాయలు ఈ రోజుల్లో ఎంత వస్తుంది సార్? 18,000 రూపాయలు అంటే 600 రూపాయలు రోజుకి దాటితే వాడు కాంట్రాక్ట్ లేవడం అంటే కార్మికులు రావడం సూపర్వైజర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా సరైనటువంటి ఇది లేకుండా ఏకపక్షంగా. రెండోది ఏంటంటే వర్కింగ్ కండిషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది వేజెస్ యాక్ట్లో వస్తుంది 2025లో. ఇప్పుడు 8 గంటల పనిదినం ఏదైతే ఉందో ఈ 8 గంటల పనిదినాలు 12 గంటలకి మారుతుంది. నిజం చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదు. 8 గంటల పనిదినం అనేది ఎలా వచ్చిందో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పోరాటాల తర్వాత 1820లోంచి పోరాటాలు చేసి ఎంతోమంది చనిపోయి ఎన్నో త్యాగాల కార్మిక వర్గం చేసిన తర్వాత ఈ 8 గంటల పనిదినం అనేది సాధించుకోవాలి. అది ఒక హక్కు. అది జస్ట్ లైక్ ప్రభుత్వాలు ఇచ్చిన భిక్ష కాదు. ప్రభుత్వాలు మా కార్మికులను చూసి జాలిపడి ఇచ్చినటువంటి పెట్టినటువంటి ఇది కాదు. అది ఒక హక్కు. కార్మికులందరూ పోరాడి సాధించుకున్న హక్కు. ఈరోజు ఆ హక్కుకి సూచనగానే ప్రతి సంవత్సరం మేడే కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు. అలాంటి 8 గంటల పనిదినాన్ని తీసుకెళ్ళి 8 గంటల పనిదినాలు కాదు 12 గంటల వరకు యజమాని పని చేయించుకోవచ్చు వితౌట్ ఎనీ ఓవర్ టైం పేమెంట్. ఓవర్ టైం అనేది పే చేయాల్సిన అవసరం లేదు. 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు. 12 గంటల పాటు పనిచేస్తే ఇప్పటికే ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు 12 గంటలు పనిచేస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఈ 12 గంటలు ఈ 10 గంటలు ఈ వర్క్ వల్ల నిన్న మొన్న నేను ఒక ఆర్టికల్లో చదివాను. 32% మంది అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ ఉద్యోగాలు మానేస్తున్నారు. 32% మంది పెళ్ళి అయిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు మానేస్తున్నారు. సుమారు 18% కరెక్ట్గా గుర్తులేవు, 18 అనుకుంటాను. 18% మంది డైవర్స్ తీసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఈ 10 గంటలు ఈ మ్యాచింగ్ కుదరక భార్యాభర్తల మధ్య సరైన సయోధ్యలు కుదరక ఈ 10 గంటల వల్ల ఆయన ఒక షిఫ్ట్ కావడం, ఈ అమ్మాయి ఒక షిఫ్ట్ కావడం, ఈ రకంగా ఇబ్బందుల వల్ల ఈ అమ్మాయి ఉద్యోగం వదిలి రానని చెప్పడం, ఆ అబ్బాయి ఉద్యోగం మానేయమంటాం. ఈ రకంగా వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు 18%. సంతానం లేని అది కూడా ఉంది. అది ల్యాప్టాప్ల వల్ల వస్తుంది అంటున్నారు. మరి ల్యాప్ అంటే అక్కడ పెట్టుకోవడం వల్ల అది వేరే సబ్జెక్ట్ సార్. అది మీలాంటి చెప్పగలిగింది. సో ఆ రకంగా ఈ 12 గంటల పనిదినం అనేది వారం ఎంత పని ఒత్తిడి ఉండో చూడండి. మనం 8 గంటల పనిదినం అనేది ఒక శాస్త్రీయంగా ఆలోచించి పెట్టింది. 8 గంటల కర్మాగారంలో పనిచేయగల, 8 గంటల కుటుంబంతో ఆనందంగా ఉండాలి. రేపటి పని కోసం మన మైండ్ సెట్ సిద్ధం అవ్వాలి. 8 గంటలు నిద్రపోవాలి. సో ఇది తీసేసి 12 గంటల పాటు పనిచేయమంటే ఒక ఇండస్ట్రీలో పనిచేసిన గృహిణి 12 గంటల ఇండస్ట్రీలో పనిచేసి వచ్చి ఇంటికి వచ్చి వంట చేయాలి. మళ్ళీ మనందరం మగ పురుషులు మళ్ళీ ఇంట్లో వంటలు గట్ట చెయ్యం కదా. నేరం అది చేస్తే. మీరు చేస్తున్నారా? పర్వాలేదు, ఒకరిద్దరు ఎక్సెప్షన్ అండి, నేను కూడా చేశాను. ఆ రకంగా 8 గంటల పనిదినం అనేది కార్మికులందరూ ఒక పోరాడి ఒక హక్కుగా సాధించుకున్నది. దాన్ని ఇప్పుడు 12 గంటల పాటు నువ్వు కార్మికులతో పనిచేయించుకొని నీకు ఇబ్బంది లేదు, నీ వెనక నేనున్నానని చెప్పి చెప్తున్నారు మోడీ గారు. ఇక్కడ యూనియన్ పెట్టుకునే హక్కు కూడా యూనియన్ అదే నెక్స్ట్ సార్ ఉంది. దానికి ముందు రెండు ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడాను ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకోవచ్చు అంటాడు. అంటే నువ్వు 4 సంవత్సరాలు నాకు చెప్పాను కదా, మిలిటరీలో ఏదైతే అగ్నివీర్ పథకం 4 సంవత్సరాలు చేసిన తర్వాత నీకు పిఎఫ్ ఇస్తాము, నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము, నీకు అగ్నివీరుడు ఒక బిరుదు ఇస్తాము, నువ్వు ఇంటికి వెళ్ళిపో, బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ గార్డు పని చేసుకో, లేదా దొరికితే కన్నాలు వేసుకోమని చెప్తున్నారు కదా. నీకు మంచి మిలిటరీ ఇది కూడా ఇస్తాము, నీకు తుపాకీ కాల్చడం నేర్పిస్తాము, కత్తితో పొడవడం నేర్పిస్తాము, నువ్వు వెళ్ళిపో బతుకని చెప్పి చెప్తున్నారు కదా. ఆ రకంగా వీళ్ళు కూడా ఫిక్స్డ్ కాంట్రాక్ట్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను తీసేయవచ్చు. శ్రమ వీరులని ఏదో కొత్త పేరు పెట్టాలి, ఆ రకంగా ఈ కొత్త ట్రెండ్ని సృష్టించడం జరుగుతుంది. ఇప్పుడు మంచి స్లైడ్ ఒకటి ఉంది, చూపిస్తే ఇంకా బాగుండేది. సో
సో ఈ రకంగా ఫిక్స్డ్ టర్మ్లో కార్మికుల్ని తొలగించవచ్చు అంటున్నాడు. అలాగే రిస్ట్రిక్టెడ్ స్కోప్ ఆఫ్ కోర్ యాక్టివిటీస్, అంటే కోర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే కొన్ని పనులు కాంట్రాక్ట్ లేబర్ చేత చేయించకూడదు, పర్మనెంట్ ఉద్యోగులే చేయాలి. ఇండస్ట్రీస్లో కొన్ని రకాలైనటువంటి పనులు కాంట్రాక్ట్ లేబర్కి ఇవ్వకూడదు. ఇప్పుడు మేమున్నాం, మా దగ్గర ట్యాపింగ్ ఓపెన్ చేస్తాం, ప్రతి సైకిల్లో ట్యాపింగ్ ఓపెన్ చేస్తాం, గంటకి 10 నిమిషాలు ట్యాపింగ్ ఓపెన్ చేస్తాం. ఈ ట్యాపింగ్ ఓపెన్ చేసినప్పుడు ఒక డ్రిల్లింగ్ మెషిన్ ట్యాపింగ్ క్లోజ్ చేయడానికి ఒక మడ్గడ్ ఉంటుంది, హై టెంపరేచర్స్తో హై ప్రెషర్తో ఫ్లో కొడుతుంది. సో అటువంటి ప్రాంతాల్లో కాంట్రాక్ట్ లేబర్తో పనిచేయకూడదు. అలాగే ఆ రన్నర్లో విపరీతమైన వేడి ఉంటుంది, 1600 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. సో ఆ టెంపరేచర్లో అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు కొన్ని సెపరేట్ దుస్తులు ఉంటాయి, ఎఫ్ఆర్ కోట్, ఫైర్ రెసిస్టెంట్ దుస్తులు ఉంటాయి, అవి వేసుకొని చేయాలి. సో అటువంటి వీటిలోకి కాంట్రాక్ట్ కార్మికుల్ని అలౌ చేయకూడదు. అలాగే చాలామంది అది పాటించట్లేదు, కానీ ఈ స్వీపింగ్, క్లీనింగ్ ఈ జాబ్స్ కాంట్రాక్ట్ కార్మికులు చేయించుకోవాలి. చాలా చోట్ల అది చేయిస్తున్నారు, కానీ ఆ తొడవడం లాంటి ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేబర్ చేత చేయించుకోవాలి. సో ఈ రకంగా కొన్ని లేబర్ కోడ్స్ ఉన్నాయి, అంటే ఈ పనిని ఈ కార్మికులే చేయాలి. అలాగే మా దగ్గర కూడా వెల్డింగ్ చేసేవాడు ఉన్నాడు, వెల్డర్ వచ్చి ఇంకొక ఫిట్టింగ్ జాబ్ చేయలేడు కదా, లేదా ఒక ఫిట్టర్ వచ్చి వెల్డింగ్ జాబ్ చేయలేడు. ఈ రకంగా ఒక్కొక్క దీనికి ఉంటుంది. ఇక్కడ అదేమి లేదు, న్యూ వర్క్ కల్చర్ అన్నమాట. ఏ జాబ్ అయినా ఎవరైనా చేయొచ్చు. ఎలక్ట్రీషియన్ పని మెకానిక్ లోడ్ చేయొచ్చు, మెకానిక్ లోడ్ పని వచ్చి ఇంకో కెమికల్ ఇంజనీర్ చేయొచ్చు. సో ఈ రకంగా ఆ కోర్ యాక్టివిటీస్కి సంబంధించిన కోడ్ని రద్దు చేస్తున్నారు. అలాగే ఈ పిఎఫ్, పెన్షను, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసేది. ఆ చట్ట ప్రకారం ఇది మనం చూస్తుంటాం, పిఎఫ్ వడ్డీ 8.1% తగ్గించారు, 8.5 నుంచి 8.1% తగ్గించారు, లేదా 8.1 నుంచి 8.3. ఈ రకంగా గవర్నమెంట్ కొంత ఆర్గనైజ్ చేస్తుంది. వీటికి సంబంధించి కూడా పిఎఫ్ ఇవన్నీ కూడా మీ ఎంఓయూ అంటున్నారు, అంటే మీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి, ప్రభుత్వం వీటిలో ఇంటర్ఫీర్ అవ్వదు. కొన్ని నోటిఫైడ్ సంఘటనలో తప్పించి ప్రతి చిన్న విషయంలోనూ ప్రభుత్వం ఎంటర్ కాదని చెప్తున్నారు. సో అదొక దుర్మార్గం. ఎందుకంటే మళ్ళీ ఏం చెప్తున్నారు, నీకు ఎప్పుడైనా ఉద్యోగం తీసేయవచ్చు కదా, అగ్నివీరులాగే ఎప్పుడైనా నీకు ఉద్యోగం తీసేయవచ్చు కదా. అందుకోసం చెప్పి మోడీ గారు ఏం చేస్తున్నారంటే, నీ ఆధార్ కార్డుతో నీ పిఎఫ్కి లింక్ పెడతారు. సో నీకు యజమానితో సంబంధం లేకుండా నీ ఆధార్ కార్డుతో నీ పిఎఫ్కి లింక్ పెడుతున్నాం కాబట్టి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పిఎఫ్ తీసుకోవచ్చు. కానీ నేను మొన్న ఒక ఇన్సిడెంట్లో ఒక ఫ్రెండ్కి అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాడు, లేబర్ పిఎఫ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటే మా దగ్గర ఒక ఎంప్లాయీ చనిపోయాడు. వాళ్ళ భార్యకి 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ఏమి రావట్లేదు. మాకు ఈపీఎస్ 95 అయినా ఇచ్చే పెన్షన్ కూడా చాలా తక్కువే, 4000-5000 వస్తుంది పెన్షన్. సో ఆ పెన్షన్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ అక్కడ ఉండిపోయాయి, చేయాలని చెప్పి ఫోన్ చేస్తే ఎందుకులా చేయలేదంటే ఆ పేరులో ఒక స్పెల్లింగ్ తప్పండి. సపోజ్ MURTHY మూర్తి, అది ఆధార్ కార్డులో MURTHY అని ఉంటే వీళ్ళ తాలూకా రోల్స్ అండ్ రిజిస్టర్స్ మా దగ్గర ఉండే రోల్స్లో MURTY అని ఉంది. సో ఆధార్ సింక్ అవ్వాలి, ఆధార్ మ్యాచ్ అవ్వాలి. సో ఆధార్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ పిఎఫ్ ప్రాసెస్ ఆగిపోయింది. సో దానికి మళ్ళీ ఏదో అఫిడవిట్ ఆ ప్రాసెస్ ఉంది చేశారంటే ఒక సాధారణ కార్మికుడు, ఒక అన్ఎడ్యుకేటెడ్గా ఉన్న సామాన్య కార్మికుడు, లేదా కొంత ఎడ్యుకేషన్ ఉన్న సామాన్య కార్మికుడు వీటిని ఏ రకంగా అర్థం చేసుకోగలరు, ఏ రకంగా ప్రాసెస్ చేసుకోగలరు. ఇప్పటి వరకు 80,000 కోట్లు, 32,000, 80,000 కొన్ని వేల కోట్ల రూపాయలు పిఎఫ్లో సస్పెన్స్ అకౌంట్లో ఉంది. అంటే అది ఎవరివో తెలియదు, ఆ డబ్బులు ఎవరివో తెలియదు. సస్పెన్స్ అకౌంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. అది ఎవరు క్లెయిమ్ చేయాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. క్లెయిమ్ చేస్తేనేమో ఈ ఇబ్బంది. సో ఈ రకంగా అక్కడ 2 రకాల సమస్యలు. ఒకటి, ఎంప్లాయీ వెళ్ళి దాన్ని తీసుకోలేడు, 4 సంవత్సరాల్లో వాళ్ళకేమి పిఎఫ్ లక్షల్లో వచ్చేసారు, 7% వేస్తారు పిఎఫ్, లేదా కొన్ని సంవత్సరాలు 10%. మా దగ్గర అయితే 10%, కొన్నింట్లో 7%. అంటే వాళ్ళకి నెలకి 1000 రూపాయలు వస్తే 70 రూపాయలు వెళ్తుంది. సో ఆ 70 రూపాయలు అంటే వాడికి సంవత్సరానికి వచ్చే పెన్షన్ నెలకి మ్యాక్సిమం 900 రూపాయలు, 700 నుంచి 900 రూపాయలు. అది ఆ పెన్షన్ రూపంలో నీకు ఇచ్చేస్తున్నాం కదా, నీకు జాబ్ పోయినా పర్వాలేదని చెప్తున్నారు.
ఈరోజు 900 రూపాయలకి ఏం కొనుక్కోగలమో చెప్పండి. గ్యాస్ సిలిండర్ కూడా రాదు, 1050 రూపాయలు గ్యాస్ సిలిండర్. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ చెప్తున్నారు కదా యూనియన్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఏంటంటే 10 మంది కార్మికులుండి విత్ పవర్, 20 మంది కార్మికులుండి వితౌట్ కనుక రన్ అయితే అది ఇండస్ట్రీ కింద లెక్క. 7 సభ్యులు ఉంటే కనుక ఎన్ని యూనియన్స్ అయినా రన్ చేసుకోవచ్చు. 7 సభ్యులు ఉంటే ట్రేడ్ యూనియన్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. నిజానికి ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. స్టేట్ గవర్నమెంట్లో ఉండే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేస్తారు, ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ చేస్తారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే 100 మంది కార్మికులు లేదా 10% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు మా స్టీల్ ప్లాంట్లో 11,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, 11,200 మంది. సో 1,1100 మంది ఉంటేనే తప్పించి ట్రేడ్ యూనియన్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవుతుంది. 10% ఆఫ్ ద టోటల్ వర్కర్స్లో ఉండాలి, లేదా 100 మంది మినిమం సభ్యత్వం ఉండాలి. 10% వర్కర్స్ ఉండాలి, 100 మంది సభ్యత్వం. అదొకటి. ట్రేడ్ యూనియన్గా రిజిస్ట్రేషన్ అవ్వదు. ఒకవేళ ట్రేడ్ యూనియన్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా గుర్తింపు యూనియన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 51% ఓట్లు వచ్చున్నారు. 51% సభ్యత్వం ఉంటేనే ఆ యూనియన్కి గుర్తింపు ఇస్తారు. 51% కంటే తక్కువ సభ్యత్వం ఉంటే ఆ యూనియన్కి గుర్తింపునివ్వడం అనేది జరగదు. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉండే 2-3 యూనియన్లు తీసుకొని ఒక అఖిల పక్షంలాగా వాళ్ళతో నెగోషియేషన్స్ చేస్తారు. అది అలాగే చట్ట వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనడానికి వీళ్ళకి ఏం హక్కు ఉండదు. 14 రోజుల నోటీసులు, ఇవన్నీ కామన్ థింగ్స్. దాని మీద కొంత చదవాల్సి ఉంది. అదే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ మహిళలు కూడా షిఫ్ట్లో 3 షిఫ్ట్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఒక చిన్న క్లాస్ పెట్టారు సార్, వాళ్ళు విల్లింగ్ ఉంటేనే అన్నారు. మహిళలు విల్లింగ్ ఉంటే 3 షిఫ్ట్లు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి విల్లింగ్ లెటర్ తీసుకుంటారు. జనరల్గా జాయిన్ అయినప్పుడు పెట్టే సంతకాలు ఎవరు చదవరు, ఎందుకంటే భయం. వాళ్ళు చదివితే ఏమంటారని భయం. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు చదవరు, సంతకం పెట్టమంటే పెట్టేస్తారు. మహిళల చేత కూడా ఆ విధంగా సంతకం పెట్టించుకుంటారు. మీరు నైట్ షిఫ్ట్లో రావాలంటారు. ఈవేళ పట్టపగలు మహిళలు వస్తేనే ఇక్కడ రక్షణ లేని పరిస్థితి. ప్రత్యేకంగా ఐటీ రంగాల లాంటి ఇండస్ట్రీస్లో ఇంకా ప్రాబ్లమ్స్. ఇండస్ట్రీస్లో అసలు అక్కడ ఇంకోటి కూడా ఉంది. మన ఈ లేబర్ కోడ్లో ఇంకోటి ఏంటంటే, కరెంట్ లేదు కాబట్టి కొన్ని స్లైడ్స్ స్కిప్ అయ్యాయి. ఇప్పుడు మనకి మామూలుగా ఇండస్ట్రీలో 100 మంది దాటిన ఇండస్ట్రీలో కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేయాలి. అంటే సపోజ్ టాయిలెట్స్, తర్వాత బాత్రూమ్స్, రెస్ట్ రూమ్స్, డైనింగ్ రూమ్స్, క్యాంటీన్ ఫెసిలిటీ, పిల్లల యూనిఫామ్స్, తర్వాత పిల్లలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, వెల్ఫేర్. ఈ వెల్ఫేర్ ఇవన్నీ కూడా అంటే వెల్ఫేర్ అనేది రెండోది పక్కన వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మొదటిది భోజనాలు పెట్టడం, అంటే క్యాంటీన్ ఫెసిలిటీ. భోజనం చేయడానికి అవసరం. 100 మంది దాటితే అక్కడ క్యాంటీన్ ఉండాలి. క్యాంటీన్ లేకపోతే వాళ్ళకి సబ్సిడీ డబ్బులు పే చేయాలి. ఒక రోజు డ్యూటీ చేస్తే ఇంత అని చెప్పేసి సబ్సిడీ డబ్బులు పే చేయాలి. లేదా అక్కడ క్యాంటీన్ ఉండి వాళ్ళకి సబ్సిడీ రేట్లో భోజనం పెట్టాలి. అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే బాత్రూమ్, ల్యాబరేటరీ ఫెసిలిటీ. ఇవన్నీ వెల్ఫేర్ మెథడ్స్. యజమానికి ఇష్టం ఉంటే పెడతాడు, లేకపోతే లేదా. అవి కంపల్సరీ కాదా? కంపల్సరీ కాదని చెప్పేసి మోడీ గారు ఏమన్నారంటే అది మంచి, అది అందులో వస్తుంది కదా. నాకు అది ఇచ్చాను చెప్తాను. కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కానీ నాకు కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ మోడీ గారు ఒక మాట చెప్పారు. ఇది కనుక చేసుకుంటే ముందుగా అసలు ఈ స్లైడ్లు చెప్తే అసలు మిగతానంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నాడంటే ఈ 4 లేబర్ కోడ్ చట్టాలని ఆయన విడుదల చేసిన సందర్భంలో, లేబర్ కోడ్స్ని జాతికి విడుదల చేసిన సందర్భంలో మోడీ గారు ఏమన్నారంటే ఈ కార్మిక చట్ట సవరణలు వ్యాపారం సజావుగా సాగేందుకు, ఈ కార్మిక చట్ట సవరణలు వ్యాపారం సజావుగా సాగేందుకు ఉపయోగపడుతుంది. వ్యాపారం సజావుగా సాగేందుకు చట్ట సవరణలు ఉపయోగపడుతుంది. ఇవి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టం. వీటి వల్ల పరిశ్రమలు చట్టాలకు లోబడి పనిచేయవలసిన దుర్గతి తగ్గిపోతుంది. చట్టాలకు లోబడి పనిచేయడం అనేది దుర్గతి. ఆ దుర్గతి మిగతా కార్మిక శాఖలో అనవసర జాప్యాల నుండి పారిశ్రామిక వ్యాప్తులకు విముక్తి లభిస్తుంది. మంచిదే, అనవసర జాప్యాల నుంచి విముక్తి. అయితే ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆ పాయింట్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే కార్మికుల హక్కులు, ఆరోగ్యం,
పని పరిస్థితులపై నిఘా వేసే లేబర్ ఇన్స్పెక్టర్ల పీడ విరిగిపోతుంది. పీడ వదిలిపోతుంది. సో కార్మికుల హక్కులు, ఆరోగ్యం, పని పరిస్థితుల మీద నిఘా వేసే లేబర్ ఆఫీసర్ల తలగా పీడ విరగడైపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు పెట్టిన కొత్త చట్టంలో ఈయన మొత్తం లేబర్ ఆఫీసర్లనే తీసేస్తారు. దెర్ ఇస్ నో లేబర్ కమిషనర్. లేబర్ కమిషనర్ అనేవాడు జనరల్గా ఐఏఎస్ ఉంటారు, స్టేట్ లేబర్ కమిషనర్స్ ఐఏఎస్. ఈ ఐఏఎస్ వాళ్ళు కొన్ని మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎంప్లాయీని, లేదా నా వల్ల ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, లేదా నా వల్ల ఒక తప్పు జరిగినప్పుడు వాడు నాకు ఒక పనిష్మెంట్ ఇచ్చే అధికారం లేబర్ కమిషనర్కి ఉంటుంది. నువ్వు ఒక 500 రూపాయలు ఫైన్ కట్టు, లేకపోతే 1000 రూపాయలు ఫైన్ కట్టు, 1,00,000 రూపాయలు ఫైన్ కట్టు అని చెప్పేసి నాకు పనిష్మెంట్ వేసే అధికారం లేబర్ కమిషనర్కి ఉంటుంది. ఇప్పుడేంటి లేబర్ కమిషనర్ ప్లేస్లో ఈయన ఏం పెడుతున్నాడు, గెజిటెడ్ ఆఫీసర్లు పెట్టి ఒక లైజనింగ్ కేవలం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేవాడే పెడుతున్నాడు. మీరు ఈ రెండు కలిపి మీరు మాట్లాడుకొని మీరు రాజీ పడండి అంటున్నారు. రాజీ ప్రక్రియలు ఏ రకంగా ఉంటాయనేది లాయర్లందరికీ తెలుసు. తర్వాత గెజిటెడ్ అధికారిని లేబర్ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్గా నియమించి గెజిటెడ్ ఆఫీసర్ని లేబర్ దీనికి నియమించి లేబర్ ఆఫీసర్ కమ్ ఫెసిలిటేటర్గా నియమించి లేబర్ కమిషనర్ పోస్టులని రద్దు చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే 500 మందికి పైగా ఉండే కర్మాగారాల్లో ఎన్ని యూనిట్లు అయినా సరే పెట్టుకోవచ్చు, 200 పైగా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్లో జరుగుతుండే మెయిన్ ఏంటంటే లేబర్ కమిషనర్స్ కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఈ పోస్టులు రద్దు చేయటం వలన అసలు ఇప్పటికి ఈ పోస్టులు ఉండే కూడా పెద్ద ఉపయోగం లేని పరిస్థితి, అంతగా ఉపయోగం లేని పరిస్థితి. ఉదాహరణకి మొన్న మన హెచ్ఆర్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం. మొన్న మా దగ్గర బ్రాండిక్స్లో జరిగిన సంఘటనలో 200 మంది అస్వస్థలయ్యి గ్యాస్ పీల్చి పడిపోతే ఆ గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయింది అనేది 24 అవర్స్ అయినా సరే చెప్పలేకపోయారు. ఇప్పటికీ చెప్పలేకపోయారు. 24 అవర్స్ ఇప్పుడు నెల రోజులు అయిపోతుంది. ఎప్పటి వరకు అది ఎక్కడి నుంచి, ఎందుకంటే అవ్వదు, అది చెప్తే 24 గంటల లోపల చెప్పాలి. 24 గంటల తర్వాత గ్యాస్ డైల్యూట్ అయిపోతుంది కదా. ఆ గ్యాస్ ఎక్కడ శాంప్లింగ్ తీసుకోవాలి కదా, ప్రతి ఇండస్ట్రీస్లోనే శాంప్లింగ్ తీసుకోవాలి, గ్యాస్ శాంప్లింగ్ తీసుకోవాలి. అక్కడ విడుదల చేసే గ్యాస్ ఎంత గ్యాస్ విడుదల చేస్తున్నారో అందులో ఎంత పీపీఈ ఉంటుంది ఏంటనేది వాళ్ళు శాంప్లింగ్ తీసుకోవాలి. ఆ శాంప్లింగ్ వ్యవస్థలు ఎక్కడ పనిచేయట్లేదు. ప్రైవేట్ వాళ్ళు పెట్టరు, ఒక లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్లో రాసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఈ చట్టంలో ఇంకోటి ఏం పెడుతున్నారంటే అంటే ఇన్స్పెక్షన్ అథారిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో సపోజ్ ఈ ఇండస్ట్రీలో ఒక క్రేను లేదా ఈ ఫ్యాన్ ఏ రకంగా పనిచేయాలి, ఆ ఫ్యాన్ ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత ఆర్పిఎంలో తిరగాలి, దాని రెగ్యులేటర్ పనిచేస్తుందా లేదా, దానికి ఎర్త్ ప్రాపర్గా ఉందా లేదా, దానికి ఏ పెయింట్స్ వేస్తున్నాయి, దానికి సేఫ్టీకి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఇంకేమో పువ్వులు వేసేసుకున్నారా. అంటే ఇండస్ట్రీలో ఒక్కొక్క దీనికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది, కలర్ కోడింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎయిర్ ఆక్సిజన్ వచ్చే లైన్కి ఒక కలర్ ఇవ్వాలి, వాటర్ వచ్చే లైన్కి ఒక కలర్ ఇవ్వాలి, ఇంకా హజార్డస్ గ్యాసెస్ ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లాంటివి వెళ్ళే చోట ఒక కలర్ ఇవ్వాలి. అలాగే ఒక్కొక్క దానికి ఒక కలర్ కోడింగ్ ఉంటుంది. సో ఆ కలర్ కోడింగ్ ఇచ్చారా లేదా ఈ అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసి ఒక పర్టికులర్ టైం బాండింగ్ ఉంటుంది. అంటే ఈ మిషన్ని ఈ 6 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకోవాలా. కొన్ని రకాలైనటువంటి హజార్డస్ దీనిగా ఉండే మిషన్స్ని 3 నెలలకు చేయాలా, కొన్ని నెల రోజులకి చేయాలి, కొన్ని వారం చేయాలి. అంటే కొంత ఇది ఉంటుంది, టైం బాండింగ్ ఉంటుంది. ఈ టైం బాండింగ్లో వీళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారా లేదని పర్యవేక్షించే బాధ్యత లేబర్ కమిషనర్కి లేబర్ ఆఫీసర్కి ఉంటుంది. ఆయన నామినేట్ చేస్తే లేబర్ ఆఫీసర్. మా విశాఖపట్నం జోన్ అంటే మా 3 జిల్లాలు, పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 3000 కర్మాగారాలు ఉంటే అక్కడ ఉన్నది 3 లేబర్ ఆఫీసర్, 3 లేబర్ ఇన్స్పెక్టర్, ఇండస్ట్రియల్ ఆఫీసర్, 3 ఉన్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు, ఇది ఒక్కడు కూడా అక్కర్లేదు, మీరు అన్నీ ఆన్లైన్లో ఇచ్చేయండి. సెల్ఫ్ సర్టిఫికేషన్ నా ల్యాప్టాప్ బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుందని నాకు నేనే సర్టిఫికేషన్ ఇవ్వాలి. నేను చాలా బాగా క్లాస్ చెప్పాను, చాలా అద్భుతంగా క్లాస్ చెప్పాను, నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చాను. అది ఇప్పుడు కొత్తగా వస్తుంది. సో ఆ రకంగా ఈ పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నేను ఏదైనా చెప్పాను కదా, నాకు ఆఖరి దీంట్లో నేను చాలా అబ్జెక్షన్స్ అని, దీనివల్ల విపరీతంగా ప్రమాదాలు పెరుగుతాయి. ఇప్పటికీ దేశంలో ప్రతి గంటకి 6 ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రమాదాల్లో గంటకి 6 చనిపోతున్నారు. గంటకి 6 పారిశ్రామిక ప్రమాదాల్లో చనిపోతున్నారు భారతదేశంలో. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.
అసలు నోటిఫై ఎవరు ఈ కర్మాగారం ప్రమాదంలో చనిపోయడం రేపు రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వడానికి ఎవరు ఉన్నారు. అన్నీ నువ్వు ఆన్లైన్ చేస్తే ఎవడిస్తాడు? నా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగింది, ఇక్కడ హైట్ నుంచి పడిపోయి ఇక్కడ చనిపోయారని చెప్పి నేను సర్టిఫికేట్ ఇస్తాను, ఇవ్వండి. అది తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ సఫరర్స్, కాంట్రాక్చువల్ అండ్ అసంఘటిత రంగ కార్మికులు. ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ లేబర్ చనిపోతే అసలు బయట ప్రపంచానికి చాలా విషయాలు తెలియదు. వాళ్ళ యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇలాంటివి విరిగిపోవటం, చాలా ఎత్తులో పనిచేస్తుంటారు. ఇండస్ట్రీస్లో ఎంతమందికి అనుభవం ఉందో తెలియదు, కానీ 44 మీటర్లకు పైబడిన ఎత్తులో పనిచేస్తారు. అక్కడి నుంచి కింద పడుతున్నారు. అదృష్టం బాగుంటే ప్రాణం దొరుకుతుంది, లేకపోతే ఏదో అవిటివాడుగా జీవితం వెళ్ళగలగాల్సింది. అటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి కాంపన్సేషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. యజమాని ఇష్టం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. లేకపోతే నువ్వు ఇన్సూరెన్స్లో తీసుకోమంటావు. ఇన్సూరెన్స్లో తీసుకునేసరికి మొన్న ఢిల్లీలో ఒక ఎలక్ట్రానిక్ దీంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 3 యూనిట్లకి పెర్మిషన్ తీసుకొని 7 యూనిట్లు రన్ చేస్తారు. వాళ్ళకి 3 యూనిట్లకే పెర్మిషన్ ఉంది, వాళ్ళు రన్ చేస్తున్నది 7 యూనిట్లు. సో అందుకని ఆ పెర్మిషన్ లేని యూనిట్కి షట్టర్లు వేసేస్తారు. యాక్చువల్గా షట్టర్లో కూడా కొన్ని ఈ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం షట్టర్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు షట్టర్ వేస్తే ఇండస్ట్రీలో పక్కన ఒక ఓపెన్ పాత్ ఉండాలి, మధ్యలో మనిషి దూరి బయటికి రాగలిగిన పాత్ ఉండాలి, అది ఇప్పుడు ఓపెన్గా ఉంది. కానీ వీళ్ళు అలాంటివి ఏమీ పెట్టకుండా షట్టర్లు వేసి లోపల పనిచేయాలి. లోపల పనిచేస్తే షార్ట్ సర్క్యూట్ అయింది, నైట్ టైం వీళ్ళు అరిసిన అరుపులు ఎవరికి వినిపించలేదు. 7 కార్మికులు చనిపోయారు. ఈ రోజు వరకు కూడా ఎవరికి కాంపన్సేషన్. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమంటున్నాయంటే మీరు అనాథరైజ్డ్ ఇది కాబట్టి మీకు అది అనాథరైజ్డ్గా మీరు రన్ చేస్తున్నారు కాబట్టి మేము ఎందుకు ఇన్సూరెన్స్ అన్నాం. మనకి ఇప్పుడు కొత్తగా చట్టం వచ్చింది కదా, హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కట్టకపోతే పోలీసు వాడు ఫైన్ వేస్తాడు, కానీ మనకి హెల్మెట్ లేకపోతే వాళ్ళకి కాంపన్సేషన్. సేమ్ రూల్ అక్కడ వాళ్ళకి ఎలాంటి కాంపన్సేషన్ ఇంతవరకు రాలేదు. అలాగే ఎల్జీ దీంట్లో 18,000 మందిని పనిలోంచి తొలగించారు, కరోనా ఇది చూపించి. వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఎలాంటి చట్టపరమైన లక్షణం దొరకట్లేదు. సో ఈ రకంగా కార్మిక చట్టాల వల్ల బాగా నలిగిపోయి అతి ఎక్కువగా ఇబ్బంది పడేది అసంఘటిత రంగ కార్మికులు, చిన్న చిన్న కాంట్రాక్ట్ కార్మికులు. అలాగే ఏంటంటే ఇదేవో ఆర్బిట్రేషన్ టెర్మినల్స్ పెడతాము ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ జరిగే పనులు కాదు, కుదిరే పనులు కాదు. ఎవరితో ఆర్బిట్రేషన్ చేస్తారు? మీరు మనిషి చనిపోయిన తర్వాత ఎవరితో ఆర్బిట్రేషన్ చేస్తారు? ఇలాంటి అంటే ఇంకా ఏదో ప్యాకేజీలు మాట్లాడడం, మీరు సరే మీకు రక్షిస్తారు, మీరు గొడవ చేయకండి అంటే ఆ టైంకి వాళ్ళకి రకరకాల బెదిరింపులు, ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న చోటా మోటా పొలిటీషియన్స్ ఇంటర్ఫీరెన్స్లు, రకరకాలుగా ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పటికే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా అలాంటివి జరుగుతున్నాయి. మా స్టీల్ ప్లాంట్ లాంటి చోట కూడా ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాం, పేపర్లో కూడా వచ్చేస్తాయి. 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రభుత్వం మేనేజ్మెంట్ ప్రకటించింది. నిజానికి 5 లక్షల రూపాయల కాంపన్సేషన్, 5 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ద్వారా కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఇలా చాలా ఇండస్ట్రీస్లో ఉండేదండి. ఇక మా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 1960లో 66లో ఇండో అమెరికన్ కన్సార్టియం, 65 జూలై 3 ఇండో అమెరికన్ కన్సార్టియం వాళ్ళు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి అనే దానికి విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది. ఇక్కడ సముద్రం ఒడ్డునే ఉంది కాబట్టి మంచి సౌలభ్యంగా ఉంటుంది, చాలా ట్రాన్స్పోర్టేషన్ అంతా చాలా చౌకగా వస్తుంది, విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది అన్నారు. అప్పటి వరకు 3 పంచవర్ష ప్రణాళికల్లో కూడా విశాఖపట్నం అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అవకాశాలు రాలేదు కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుంది అనుకున్నారు. ఆ రకంగా విశాఖపట్నాన్ని ఎంపిక చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల, నీలం సంజీవ్ రెడ్డి గారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి ఉండేటువంటి రాజకీయ కారణాల వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు. మొత్తానికి ఎట్టకేళగా అనేక పోరాటాలు, మీ అందరికీ తెలుసు, 32 మంది చనిపోయారు. ఒకే రోజు విశాఖపట్నంలో 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మిగతా చోట్ల అంతా కలిసి మొత్తం 32 మంది చనిపోయారు. ఈ చనిపోయిన తర్వాత ఈ ఘర్షణ అంతా జరిగిన తర్వాత 1970లో ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనాలు, బడ్జెట్ అలాట్మెంట్ జరగలేదు. మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత బడ్జెట్ అలాట్మెంట్ జరిగింది. సో అప్పుడు మొదలైంది ప్రొడక్షన్. ఈ విపరీతమైన జాప్యం వల్ల 4,000 కోట్ల రూపాయలతో మొదలవ్వాల్సినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఫుల్ ప్లేటెడ్గా జరగలేదు. ఆ తర్వాత మధ్యలో BIFRకి వెళ్ళటం, మళ్ళీ ఘర్షణలు, వీటన్నిటి రీత్యా అల్టిమేట్గా ఒక రూపం వచ్చిన తర్వాత మేము 7.2 మిలియన్ టన్నులకు రీచ్ అయిన తర్వాత దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు మేము గవర్నమెంట్కి ఇచ్చాము.
గవర్నమెంట్ మాకు ఇచ్చింది కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మాకు ఇప్పటికీ కూడా ఏదైతే డిపిఈ ఎంఎన్ కస్తూరి కంపెనీ వాళ్ళు డిపిఈ తయారు చేసి ఇచ్చారో దాని ప్రకారంగా మాకు బయలు జిల్లాలో మైన్స్ అలాట్ చేయాలి యాజ్ పర్ డిపిఈ. కానీ 30 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటివరకు మైన్స్ అలాట్ చేయలేదు. మైన్స్ అలాట్ చేయకపోవడం వల్ల మాకు ఆపరేషనల్ కాస్టులు పెరిగిపోతున్నాయి. అంటే మిగతా స్టీల్ ప్లాంట్లకి 1,200 రూపాయలకి ఐరన్ ఓర్ వస్తుంటే మేము 8,500 రూపాయలు పెట్టుకుంటున్నాం. సో ఆ రకంగా మాకు అదే కనుక మాకు ఇస్తే మేము విపరీతమైన 7,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి పబ్లిక్ రంగ సంస్థల్ని, స్టీల్ ప్లాంట్ లాంటి పబ్లిక్ రంగ సంస్థల్ని ఇవాళ మొత్తంగా నాశనం చేసేసి ఈ దేశం మొత్తం తీసుకెళ్ళి అదానీలకి, అంబానీలకి లేదా ఇతర క్రోనీలకి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. హక్కుల కార్యకర్తలుగా మనం వీటన్నింటినీ కూడా ఆపుకొని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల వేదిక మొదటి నుంచి కూడా ఒక ఇమేజ్ ఉంది. మనం ఏదైనా సరే పూర్తిగా అర్థం చేసుకొని దాని గురించి తెలుసుకొని తప్పించి మనం ఏమీ మాట్లాడమని ఈ రకంగా మనం కొన్ని చట్టాల గురించి నాకు తెలిసిన కొంత చెప్పాను, ఇంకా చాలా ఉంది, చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ దాన్ని పాటిస్తారని నేను మీ అందరికీ చెప్పగలిగేది చెప్పాను. చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం. కరెంట్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది కదా. ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్? ఫిలాసఫీ ఏంటి చెప్పారు? పబ్లిక్ సెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది నడుస్తూ ఉంది కదా, భారతదేశం మాత్రం ఎక్సెప్షన్ కాదు కదా. ఏంటి ఫిలాసఫీ ఏమో సార్ పెట్టుబడిదారు ఫిలాసఫీ చెప్పు. అంటే మనకి మార్క్స్ చెప్పినట్టు 100 రూపాయలు లాభం వస్తే 50 రూపాయలు కార్మికులకు ఇచ్చి 50 రూపాయలు నువ్వు తీసుకోండి. ఇప్పుడు అలా 50 రూపాయలు ఇవ్వడం కూడా ఇష్టం లేదు. నేను మీకు మొదట చెప్పాను కదా, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఐటీఐ చదివినోడికి 1,00,000 రూపాయలు చేతపండి. అది చేసే పని అంతా, అది చేసే శ్రమ అంతా అనేది లేదు. అంటే శ్రమ తాలూకా విలువ, శ్రమ పట్ల ప్రభుత్వాలకి, కర్మాగార యాజమాన్యాలకు ఉండే ఇది తగ్గిపోతుంది. ఒకడు మామూలుగా నా ఇండస్ట్రీ పెట్టి కష్టపడే వస్తాడు. మా దగ్గర చాలామంది కాంట్రాక్ట్ చూస్తాం. వాడు కాంట్రాక్ట్ లేబర్గానే లేదా కాంట్రాక్ట్ సూపర్వైజర్గా మొదలు పెడతారు. వాడు కాంట్రాక్టర్ అయిన తర్వాత వాడి తాలూకా యాటిట్యూడ్స్ అన్నీ మారుతాయి. అదే ఫిలాసఫీ. డెఫినెట్గా ఇదే ప్రభుత్వాలు ఇదే పద్ధతుల్లో వెళ్తే కనుక ఎంతో దూరం లేదు సార్. మళ్ళీ తిరిగి మనం స్వాతంత్రం కోసం, 8 గంటల పనిదినం కోసం, మన హక్కుల కోసం ఈ 29 కార్మిక చట్టాలు కూడా జస్ట్ లైక్ దాన్ని రాలేదు సార్. 29 కార్మిక చట్టాలు కనుక 200 పోరాటాలు ఉన్నాయి. సో మళ్ళీ మనం ఇంకా ఎక్కువ పోరాటాలు చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా మధ్యతరగతి ప్రజానీకం ఎన్నాళ్ళకి ఉద్యమాల్లోకి రాట్లా, ప్రజానీకం ఉద్యమాల్లోకి రాట్లా. మీరు టెంట్ వేసుకొని 500 రోజులు కూర్చుంటే అక్కడ 50 మందికి మించి జనాలు ఉండట్లా. ఎందుకంటే మా ఒక రకమైన పెట్టి కూర్చో మనస్తత్వం కదా మధ్యతరగతి ప్రజానీకం అంటే. ఆ టెంట్ దగ్గరికి వచ్చి కూర్చుంటే బస్సులో వెళ్ళేవాడు నన్ను చూస్తే ఏమనుకుంటుందో, నేను ఒక ప్లేకార్డ్ పట్టుకొని ఉంటే దారిలో వెళ్ళేవాళ్ళు నన్ను చూస్తే ఏమనుకుంటారు. ఈ రకమైనటువంటి భావజాలం, ఆలోచనలు పెరిగిపోవటం వల్ల ప్రజలు ఐక్యం కాలేకపోతున్నారు. జనాలు రాట్లా, గొంతు చించుకొని అరుస్తున్నా జనాలు తగలాలి సార్. కడుపు మండితే తగ్గుతుంది. ఇప్పుడు అగ్నిపోతకి చెప్పాను కదా, ఇవాళ సికింద్రాబాద్లో నేను ఎప్పుడు అలాంటిది కనీ వినలేదు. స్క్రోల్ చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఆ రకంగా అది ఎవరు ఆర్గనైజర్గా చేసింది కాదు, అది వాళ్ళందరికీ వాళ్ళ కడుపు మండి వస్తుంది సార్. సరే ఇప్పుడు పిఎఫ్ ఫండ్ అన్నారు కదా, వాళ్ళేమో షేర్లో పెడతాము అది అంటారు. అవును సార్, ఇప్పటికీ కూడా అది షేర్స్లోనే పెడుతున్నారు. పిఎఫ్ ఫండ్ షేర్స్లోనే పెడుతున్నారు చాలా వరకు. ఈపీఎస్ షేర్స్ కూడా పెడుతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ కూడా గవర్నమెంట్ అప్పులు తీసుకోవడానికి ఎక్కువగా అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి కాకుండా అప్పులు ఇస్తున్నారు. దాని దగ్గర నుంచి మనకి వడ్డీ తీసుకున్నాం. ప్రావిడెంట్ ఫండ్ ఇప్పుడు నా పిఎఫ్ ఉంది సార్. కాబట్టి నాకు 10 లక్షలు ఉంది, నేను ఒక 7 లక్షలు లోన్ తీసుకున్నాను. నా డబ్బులకేమో 8.1% ఇస్తారు, నా దగ్గర 9% కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అవి తీసుకొని వెళ్ళి షేర్స్లో పెట్టమంటే ఇప్పుడు కొత్త చట్టంలో చెప్తున్నారు మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నాకు ఈ డబ్బుల్ని మేము మానిటర్ చేయమన్నారు. స్టేట్లో ఈ రెగ్యులర్ ఉద్యోగులందరూ అంత గవర్నమెంట్ 3 lakhs కంటే ఎక్కువ మేము ఉపాధి కల్పించలేము రెగ్యులర్గా అందరికీ, కార్మికులకు, చట్టాల పరంగా అందరికీ. సార్ మరి ప్రైవేటీకరణనే నిరుద్యోగులందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సార్? మాకు ఉపాధి, మాకు ఒక నిర్ణీత 10 గంటలు లేకున్నా కానీ మాకు కనీసం ఉపాధి దొరికితే చాలా అనుకుంటున్నారు యువకులందరూ. ఎందుకోసం ప్రైవేటీకరణ సపోర్ట్ చేస్తున్నారు? ఉద్యోగాలు లేక
ఈ సంవత్సరం 1,50,00,000 మంది ఉద్యోగాలు పోయారు సార్. అవి ఏవి మీడియా మనకు చెప్పదు, అవి ఏవి మీడియా ఎక్స్పోజ్ చేయదు. కొంతవరకు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కొంత ఎక్స్పోజ్ అవుతుందేమో కానీ ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా ఏది ఎక్స్పోజ్ చేయదు. 1,50,00,000 మంది ఉద్యోగాలు పోయాయి ఈ సంవత్సరం. ఇంకొక 1,00,00,000 మందికి పోవడానికి సిద్ధంగా ఉంది. యువత అక్కడికి వెళ్తుందంటే వాళ్ళు వెరీ బిగినింగ్లో ఉంటారండి. చదువు అయిపోగానే వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా పూర్తిగా ప్రపంచం తెలియదు. అందుకని ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే వాళ్ళు చూస్తాం కదా, బయట వాళ్ళు టీషర్ట్లు వేసుకొని టైలు కట్టుకొని తిరుగుతారు కదా. మేము కూడా టీషర్ట్లు వేసుకొని టైలు కట్టుకొని తిరగడం అనుకుంటాం. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సాధక బాధకాలు ఏంటనేది అర్థం. అందుకని యువతరం ఈ టీసీఎస్లు వీటి వెనక పడుతున్నారంటే వాళ్ళకి తెలియదు. మీరు చూడండి, ఏ సాఫ్ట్వేర్ రంగం కూడా 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉద్యోగంలో ఉంచట్లేదు. మీరు ఎక్కడ కూడా 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఎక్కడ ఉద్యోగాలు చేయట్లేదు చూడండి. కావాల్సి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దీనికి సంబంధించి కూడా అసలు ఉద్యోగాలు అనేవి లేవు. వీళ్ళు అందుకోసమే దేనికైనా సిద్ధపడుతున్నారు. క్లారిఫై అయిందండి? నేను కరెక్ట్ చెప్పండి, డౌట్ ఉంటే చెప్పండి సార్. వాటికి చెప్పండి. ఆన్లైన్ బిజినెస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇతర కంపెనీలు వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఆ కంపెనీ నుండి ఎటువంటి లాభాలు ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ, నేను మొదటే చెప్పాను కదా సార్, ఇవన్నీ షేర్లు డిబెంచర్స్ ఈ రూపంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టరు. వాళ్ళు ట్యాక్స్ కూడా మన దగ్గర వసూలు చేసేస్తారు. అమెజాన్లో మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి, సపోజ్ ఈ మైక్ నేను అమెజాన్లో కొన్నాను అనుకోండి, 2,000 రూపాయలు దీని కాస్ట్ అయితే 18 రూపాయలు, 36 రూపాయలు GST నా దగ్గరే వసూలు చేసేస్తాను. ఇంక వేరేగా కట్టం. నా దగ్గర డబ్బులు తీసుకున్నా ప్రభుత్వానికి అక్కడ కడతాం. ప్రభుత్వానికి GST వస్తే చాలు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కొట్టేసినా పర్వాలేదు. వీళ్ళు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు. నేను నా బాధ అదే కదా. వీళ్ళు 8,000 లక్షల కోట్ల రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళు 2 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఈ నిర్మలా సీతారామన్ గారు ఈ నేషనల్ మానిటైజేషన్ అంతా ఎందుకు? వాళ్ళకి 4 సంవత్సరాలు పరిపాలన ఉద్ధరించడానికి 111 కోట్లు కావాలి. ఈ 111 కోట్లు రావడానికి 80% వాళ్ళ దగ్గర ఉంది. మిగతా 20% కోసం 6.25 లక్షలకి ఈ సంవత్సరం అమ్ముతున్నారు. వచ్చే సంవత్సరం ఇంకా పెంచుతారు. సో అదే వీళ్ళు 8 లక్షల కోట్లకి 2 లక్షల కోట్ల రూపాయలు చెప్పకుండా ఒక 4 పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు తీసుకుని అయిపోయింది. 6 లక్షల కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. ఆ పని చేయి, ఆ దమ్ముల ధైర్యం వాళ్ళు ఉండవు. జిగ్ వర్కర్ platform is good for people who studied in the degree NIIT or NITI is planning to make them permanent platform. Is it good for them? ఏం అసలు చేయట్లేదు. ఇది ఏంటి పర్మనెంట్ ప్లాట్ఫామ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? మీరు ఏం పర్మనెంట్ ప్లాట్ఫామ్ మీకు వేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే వాళ్ళని పర్మనెంట్గా చేద్దామని అనుకుంటున్నారు. అంటే ఎలాగా పర్మనెంట్గా చేద్దామని? మీకు చదువు చెప్పేస్తే మీకు ఉద్యోగం వచ్చేయట్లేదు కదా. ఇవాళ ఐఐటీలు NITల నుంచి కూడా 100% వాళ్ళకేం ఉద్యోగాలు రావట్లేదు. ఒక కోరు బాగా మంచి మహామేధావులుగా ఉంటే ఒక 30 మందిని తీసుకుంటాడు 100 మందిలో. ఆ 30 మంది బాగా సెటిల్ అవుతారు. వాళ్ళు 3 కోట్లు స్టార్టింగ్ ₹1,00,00,000 ప్యాకేజ్ అని చెప్పి పేపర్లో పడుతుంటుంది. మనం ఇవాళ NITల నుంచి రిలీజ్ అవుతున్నారు 1,00,000 మంది ఉంటే 3-4కే వస్తుంది ₹3 కోట్ల ప్యాకేజ్. మరి మిగతా 99 మంది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే ఆ 3-4లోనే నేను కూడా ఉంటానేమోనని. ఉంటే మంచిదే. మేము అందరూ సంతోషిస్తాం. మా HRF క్లాసులకు వచ్చింది అని ఈ అమ్మాయి అని చెప్పి నేను కూడా వాట్సాప్లో అందరికి షేర్ చేస్తాం. ప్రాక్టికల్గా జరగదు కదా. అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు సార్ రీసెంట్గా. అంటే వాళ్ళని పర్మనెంట్గా చేస్తాము అంటే ఓలా కానీ జొమాటోలో అంటే మనకి ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు వర్క్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 8,000 మంది వాళ్ళ ఊబర్ ఎంప్లాయీస్ ఆత్మహత్య చేస్తున్నారు. కరోనా టైంలో 8,000 మంది ఓలా ఊబర్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్. అంటే మాకు వేరే దిక్కు లేక మేము చేస్తున్నాం మనీ కొరకు, లివింగ్ కొరకు. కానీ నీతి ఆయోగ్ వాళ్ళు అంటే రిపోర్ట్ ఇచ్చారు, పర్మనెంట్ చేసేద్దాం, ఈ వర్క్ బెటర్గా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. సో అది ఫ్యూచర్లో మాకు ఎలా ఎఫెక్ట్ పడుతుంది? బెటరేనా అంటే గవర్నమెంటే రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంటే చేసేస్తాను అంటుంది గవర్నమెంట్. అవును సార్. ఎక్కడ అలా అనట్లేదు. ఎక్కడ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలే వద్దంటుంది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏమంటుంది? నో పర్మనెంట్ జాబ్స్ అంటుంది. పర్మనెంట్ జాబ్సే వద్దంటుంది. మీకు ఎవరో వాట్సాప్ వాట్సాప్ కంపెనీలో నేనైతే ఎక్కడ
వాళ్ళ ఇంటెన్షన్ లేదేమో, ఊరికే అంటున్నారేమో, అంటూ ఉండొచ్చు. ఏదో ఆలోచన అలా ఉందేమో కానీ ఆలోచన అలా ఉంది అంటున్నారు. అంటే ఇదే యువతరం అంతా కొద్దిగా బాగా కదిలింది కదా, చాలా చలనం వస్తుంది, కొంత ఆలోచిస్తున్నారు కదా. సో ఈ ఆలోచనల మీద నీళ్లు చల్లడానికి అలాంటి ప్రయత్నం ఒకవేళ కనుక అంటే గవర్నమెంట్ నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ అనేది కొంత అవినీతి అయింది. నీతి ఆయోగ్ అవినీతి అంటే ఒకవేళ ఆయోగ్ అలా చేస్తే కనుక అదే కనుక నిజమైతే మా ఫ్యూచర్ లో ఎలా ఉంటది ఎఫెక్ట్? చాలా బాగుంది. కానీ ఒక ఉద్యోగమే ఫ్యూచర్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ ఏం చేశారంటే టాటా వాడు తీసుకుంటారు. వాడు ఏం చేశారు, ఇప్పుడు మన యూత్ అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది కాబట్టి వాడు ఏం చేశారంటే మనం కూడా డెలివరీ బాయ్ లాగా యూత్ అందరినీ కూడా అలా తయారు చేసి మనం అదే స్విగ్గీ బాయ్లో డెలివరీ బాయ్లో చేసి పెట్టాలనేది ఒక ప్లాన్. తర్వాత ఇంకోటి బిగ్ బజార్ అన్నావు కదా, ఈ బిగ్ బజార్, బిగ్ మార్కెట్, స్పెన్సర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత రోడ్డు పక్కన ఉండే కిరాణా షాపులన్నీ మూతపడిపోయి ఒకటి. రెండోది ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం ఏదైతే ఇంతకు అసంఘటిత రంగ కార్మికులు అంటున్నామో వీళ్ళందరూ కూడా ఏ రోజు సరుకులు ఆ రోజు కొనుక్కుంటారు. ఒక చిన్న గల్లీలో ఉండే చిన్న కిరాణా షాప్కి వెళ్ళి రూపాయి మంచి నూనె, ₹1 పంచదార, ₹2 బియ్యం కొనుక్కొని వెళ్ళి వంట చేసుకుని ఏ రోజుకి ఆ రోజు వంట చేసుకుంటారు. అలాంటి షాపులన్నీ కూడా పోయాయి. అలాంటి షాపులు రన్ చేసుకుని అంటే కాస్త గౌరవంగా కిరాణా కొట్టు పెట్టుకొని కాస్త గౌరవంగా బతుకుదాం అనుకునే వాళ్ళందరూ కూడా ఆ షాపుల్లో సేల్స్ మెన్స్గా వెళ్ళిపోయారు. నీకు రేపు వచ్చే ఉద్యోగాలు ఇది చూపించేసి ఢిల్లీలో నీతో పాటు 500 మంది ట్రైనింగ్ అవుతుంటే ఎంతమందికి ఐఏఎస్లు వస్తున్నాయి? మీరు ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యి ఐఏఎస్ బ్యాచ్ పెడుతున్న స్కీమ్లే ఇవన్నీ కూడా. వాళ్ళకి కష్టం తెలియదు, కష్టపడి వాళ్ళు పైకి రావట్లేదు. వినట్లేదు, ఎక్సెప్షన్ అనుకో, వాళ్ళు కష్టపడి పైకి రావట్లేదు. ఇవాళ ఐఏఎస్ వాళ్ళు అందరూ ఇలాంటి స్కీములు కనుక్కుండేది ఐఏఎస్ తాలూకు బొరలే. వాళ్ళే ఇలాంటివన్నీ మా మైండ్స్లో పెడుతున్నారు. సార్, ఇప్పుడు కార్మికులకు ఒక చట్టం అన్నది ఉన్నది. మరి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఇప్పుడు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్యలు తీసుకునేదానికి ఇప్పుడు ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా, అవి ఉపయోగించారా? మరి ఆ ప్రైవేటీకరణ ఏదైతే భాగం చేస్తున్నాయో ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే రాజ్యాంగంలో మాకు ఏం వలసింది రాజబడ్డ ఇదంతా ఈ దేశాన్ని సోషలిజంగా నడిపించింది. మరి అవన్నీ ధ్వంసం అవుతా ఉంటే మరి ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి అన్నదాన్ని, మరి దాన్ని రూపకల్పన అంటే అమలు చేసేదానికి ఏం చేస్తే బాగుంటుంది? సపోజ్ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు సార్, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళే పోరాటం చేస్తే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి రోడ్డు మీద వచ్చింది. ఇలా వాళ్ళకు 8 గంటల పరిదినం 10 గంటలకు పోయి ఇప్పుడు 16 నుంచి 18 గంటల పరిదినం అయింది. ఎవరిని మనం మాట్లాడితే వాళ్ళని ఇక్కడికి వెళ్ళి తీస్తూ ఇంకో కడేస్తుంది. కార్మికులు లేకపోతారా అంటే వాళ్ళందరినీ సస్పెండ్ కూడా చేసుకోవాలి. అంటే పాలకుడు మొండోడు అయినప్పటికీ వారి మీద ఒక చట్టం అనేది ఉన్నది కదా, ఆ పరిధిలోనే ఈ పాలకుడు కూడా పనిచేస్తాడు కదా. మరి అలాంటి దాన్ని ఎలా ఉపయోగించాలి అన్నదాన్ని జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో కోర్టులు స్థాయి అంటే పెరగలేదు. అంటే మీరు కేసు వేస్తే మీ కేసునే తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మేము 9 ఉన్నాం సార్, మా 9కి ఒక అన్యాయం ఏదైనా జరిగింది, ఇండస్ట్రీలో ఒక అన్యాయం జరిగింది, ఏదో ఒక ఆస్పెక్ట్, ఆ 9 కలిసి కోర్టుకి వెళ్తే 9కి జస్టిస్ జరుగుతుంది. లేదా నేను ఒక్కరిని కోర్టుకి వెళ్తే నా వరకే జస్టిస్ జరుగుతుంది, ఒక విషయం. రెండోది ఏంటంటే కోర్టులు ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకోవాలి. జనరల్గా ఇలాంటి చట్టాలను ఎక్కడ కూడా కోర్టులు సుమోటోగా తీసుకునే పరిస్థితి ఎక్కడా లేదు. సో కోర్టుకి మీరు ఎప్పుడైనా రేపు వెళ్తే కోర్టు మీకు ఏమైనా ఫేవరబుల్గా ఇస్తే ఇవ్వచ్చేమో చెప్పలేదు, కానీ అలా ఇచ్చిన సందర్భాలు అయితే ఎక్కడ లేవు కోర్టు నాకు తెలిసినంత వరకు కార్మిక చట్టాలకు సంబంధించి. అంటే ఒక ఇండివిజువల్ కేసెస్లో కొన్నింటిలో కోర్టు ఇచ్చేసారు. కొన్ని ఒక యాక్సిడెంట్ ఉందనుకోండి, ఈ యాక్సిడెంట్ అవ్వడం కరెక్టే, దీనికి కార్మికుల అది యాజమాన్య నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అయింది కాబట్టి మీరు కాంపన్సేషన్ ఇవ్వాలని ఇస్తారు. కానీ ఎక్కడ కూడాను ఇలాంటి చట్టాల విషయంలో కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యి జడ్జిమెంట్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. భారతదేశంలో కోర్టులు కూడా అంత చైతన్యవంతంగా లేవు. ఇక్కడ కార్మికులకి న్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము సుమోటోగా తీసుకుందామని లేదు. కనీసం కాస్త మెరుగైన జడ్జిలు కూడా అట్లా వేస్తే మంచిదే. కనీసం వాళ్ళైనా ఎవరైనా కేసు వేస్తే మంచిదే. అయితే ఈ కార్మిక చట్టాల దగ్గరికి వచ్చేసరికి ఎందుకో మరి కార్మిక వర్గం నుంచి ట్రేడ్ యూనియన్ నుంచి కొంత ప్రతిఘటన వస్తుంది, కానీ రావాల్సినంత ప్రతిఘటన అయితే రాలేదు. నేను ఇంకా ఎక్కువ ఊహించాను. రావాల్సినంత ప్రతిఘటన అయితే ట్రేడ్ యూనియన్స్ నుంచి కూడా రాలేదు. సో మన నుంచే రావాల్సిన ప్రతిఘటన రానప్పుడు కోర్టులు దాని మీద ఎందుకు తీసుకుంటాయి? కోర్టులు వాటిగా ఏం చేస్తారు? మీరు కోర్టుకి వెళ్తే మీకు జడ్జిమెంట్ రావచ్చు మీ ఒక పర్టికులర్ కేసు, కానీ జనరల్గా పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత ఈ చట్టం తప్పని కోర్టు ఇచ్చిన సందర్భంలో అదుపుగా చిన్న ప్రశ్న, ఇప్పుడైతే చట్టాలు మారుస్తున్నారు కానీ
1984లో భోపాల్లో జరిగిన యూనియన్ కార్పొరేట్ గ్యాస్ లీక్లో ఏ మాత్రం న్యాయం చేయలేదు చట్టాలకు. ఎక్కడండి? భోపాల్ గ్యాస్ లీక్ ఇప్పుడు చట్టాలు ఏం లేవు, 15 చట్టాలే ఉన్నాయి. మళ్ళీ ఈ దశాబ్దాలు అయినా కూడా అది ఎంత దీనిపైన పరిస్థితి అంటే నేను కూడా చట్టాలు పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే భావన మాత్రం ప్రజల్లో ఉంది. ఇది ప్రమాదంలో పడేది సార్. నేను విద్యా వైద్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలా. విద్యా వైద్య ప్రైవేటీకరణ స్టార్ట్ చేసిందే పెద్ద పొరపాటు. దాని నుంచి ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు విజ్ఞానం అవేవో కొన్ని ఉండేటివి, ఇప్పుడైతే ఇష్యూడే చెప్పింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మంచి ఉద్యోగం తెలియదు కానీ డాక్టర్ ఆయన ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు వెళ్ళడానికి ఆరోగ్యశ్రీ పనికి వచ్చింది. వాటి ప్రతిబద్ధకాన్ని సొమ్ము చేసుకోవడం పరిస్థితిలో ఇప్పుడు ఉంది. కానీ అప్పుడున్న చట్టాలు సమర్థవంతంగా పనిచేసింటే ఈ చట్టాల మీద గౌరవం పెరిగేదేమో ప్రజల్లో. ఇప్పుడు ఈరోజు విద్యలో పోతే ఒక చిన్న కార్మికుడు, మా చిన్న గ్రామం సార్ ఉన్నది హరిమణ విలేజ్లో. మా ఊళ్ళో 2 స్కూళ్ళు హై స్కూల్ ఉంటే కూడా మా ఊరు నుంచి భాష స్కూల్కు టౌన్ పోతాడు, మా ఊరు నుంచి ఇంకో స్కూల్ పోతాడు, ఇంకో ఊరు నుంచి మా ఊరు అంటే ఈ గందరగోళంలో ప్రజలకు ప్రభుత్వం సంస్థలంటేనే నమ్మకం పోయింది. కాబట్టి చట్టాల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి దీన్ని సొమ్ము చేసుకోవడానికే ఇప్పుడు జై శ్రీరామ్ నినాదం ప్రభుత్వ వ్యక్తిగానే సార్. మన చట్టాల మీద నమ్మకం పోయేలా కూడా వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. ఇంకొకటి, అసంఘటిత రంగ కార్మికుల్లో భాగంగా ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అభద్రత బాధ్యత అమలు కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, జీవోలు, యూఎస్ కమిటీ ఇవన్నీ అందులోకే వస్తాయి సార్. ఎవరు ఇచ్చారో కానీ అసంఘటిత రంగ కార్మికుల చట్టాలు రేపు రాబోయే చట్టాలన్నీ కూడా వీళ్ళకు కూడా వర్తిస్తాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏవైతే కొత్త లేబర్ కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్ ప్రకారం వీళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు. అల్టిమేట్గా ప్రభుత్వం తరపు ఉద్దేశం ఏంటంటే కార్మిక రంగానికి ఎటువంటి హక్కులు ఉండవు. యజమాని దయా దాక్షిణ్యాల మీద మాత్రమే కార్మికులు పనిచేయాలి. అది ప్రభుత్వ రంగం కానివ్వండి, ప్రైవేట్ రంగం కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఎవరికైనా స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ చట్టాల మేరకే పనిచేయాలి. ఈ చట్టాల్లో నేను ఇందాక చెప్పాను కదా, లేబర్ ఆఫీసర్లు పేడ అంటున్నాడు ఆయన. మోడీ గారు సాక్షాత్ లేబర్ ఆఫీసర్లు పేడ అంటున్నారు. మీరు కోర్టులు ఎంగేజ్ చేస్తారు. లేబర్ ఆఫీసర్లు ఇమీడియట్గా కంట్రోల్ చేసే వ్యవస్థ ఏంటి? నాకు ఒక అన్యాయం జరిగితే ఇమీడియట్గా కంట్రోల్ చేసేది నా జ్యూరిస్డిక్షన్లో ఉంటే లేబర్ ఆఫీసర్. ఆయన పేడ ఉన్నాడు మోడీ గారు సాక్షాత్ ప్రధానమంత్రి. ఇంక మీకు కోర్టులు ఎక్కడ అవుతాయి, చట్టాలు ఎక్కడ అవుతాయి, ఇంకెవరు? ఈ స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంతే అందులో భాగం. మీకు ఇప్పుడు అసలు రోడ్డు మీద ఎక్కడ కూడా మీకు రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకోకుండా మొత్తం ఫుట్పాత్లు చేస్తారు. రేపు ఆ ఫుట్పాత్ల మీద నడవడానికి కూడా కోసం మన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటారు. అందమైన టైల్స్ వేసి ఫుట్పాత్లు తయారు చేస్తున్నారు. రేపు దాని మీద మనం నడవాలంటే కూడా డబ్బులు తీసుకుంటారు. స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. ఈ స్ట్రీట్ వెండర్స్కి ఏంటంటే ఒక పునరావాసం కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇంకో చోట పెట్టుకోమంటారు. ఈ కాంప్లెక్స్ దగ్గర ఉండొద్దు, లేదా ఈ ఉత్పత్తులు బస్టాప్ ఏరియాలో నీకు ఉండొద్దు, ఈ రోడ్డు వెడల్పు చేస్తున్నాం, నువ్వు ఈ తీసుకొని వెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఊరి చివరి ఎక్కడో పెట్టుకోవచ్చు. నీకు అక్కడ 1000 ఫ్లాట్లు వస్తాయి, అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయి. మీకు 10 సంవత్సరాల తర్వాత అక్కడ చాలా డెవలప్ అవుతుంది, మీరు అక్కడ పెట్టుకున్నారు. మీకు ఉచితంగా డబ్బాలు కట్టిస్తాము, బస్సులు బిల్డింగ్లు కట్టిస్తాము. 10 సంవత్సరాల వరకు ఈ డెవలప్ అవుతారు. అక్కడ 10 సంవత్సరాల దాకా డెవలప్ అవుతుంది. కరెక్ట్, 10 సంవత్సరాలు ఈ డెవలప్ అవుతారు. ఆ పరిస్థితి చెప్పండి సార్. కోవిడ్ టైంలో కొంత ఎంప్లాయ్మెంట్ మన హెచ్ఆర్ తరఫునే మన హెచ్ఆర్ మెంబరే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉన్నాడు. నేను ఆయన 2 ఫ్యాక్టరీస్కి వెళ్ళాలి. ఒక చోట వెళ్ళగలిగాము, ఇంకొక దాంట్లో ఆయన ఆఫీసర్ అయినా కూడా వెళ్ళాలనుకున్నాను. ఒకటే అన్నాడు, నేను వెళ్ళడానికి ట్రై చేస్తే విజయవాడ నుంచి ఫోన్ వస్తాను నీకెందుకు కానీ ఆ ఫ్యాక్టరీలో అది వాళ్ళు ఏమంటున్నాడంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూపించి అసలు మీరు కర్మాగారాలకు వెళ్ళి ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ అవసరం లేదు, ఆన్లైన్లోనే అన్ని జరిగిపోవాలి. సో అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన